అమ్మా హిజ్కియా. ఏంటంటే హిజ్కియా గురించి దేవుని యొక్క సన్నిధిలో చాలా చదివారా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమని చెప్పాను. చదివారా? కీర్తన నువ్వు ఎక్కువ చదవాల్సింది బైబిలే. నీకు పుట్టబోయే బిడ్డ అబ్బాయి అమ్మాయి ఎవరన్నా కానీ నువ్వు ఇప్పుడు వాక్యం చదవటం ఆ బొడ్డోడు వింటున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మో మా అమ్మ వాక్యం బాగా చదివింది, నేను కడుపులో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా నేను మంచి భక్తిలో ఎదగాలనుకుంటాడు. అట్లా కాకుండా డ్యాన్స్ బేబీ డ్యాన్సులు టీవీలో వచ్చే ఆ కార్యక్రమాలు చూసాం అనుకో, వాడు కూడా డ్యాన్స్ వేస్తాడు రేపు పొద్దున. ఓకే, కాబట్టి మనం మన పిల్లలకి కడుపులో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళన్నీ గమనిస్తారంట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనను బట్టి అద్భుతమైనటువంటి ప్రార్థన. ఆ దేవుడు ఆ ప్రార్థనను విని 2,50,000 ఉన్నటువంటి సైన్యముతో, చాలా గర్వమైనటువంటి హృదయముతో, మూర్ఖమైనటువంటి హృదయముతో ఉండగా దేవుడు ఆ రాత్రి తన దూతను పంపి ఏం చేశాడు? 1,85,000 మందిని హతము చేశాడు. నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిజంగా ప్రార్థన చేసేటటువంటి వారికి దేవుని యొక్క దూతల యొక్క సహాయము ఎప్పుడూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ఏదైనా ప్రారంభించాలి. ఉదయాన్నే లెగవనందుకు మనం భయపడాలి. ఉదయాన్నే పెందలాడ లేచి 5 గంటలకల్లా దేవుని ముఖ దర్శనాన్ని మనము చేసుకునే వారముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సరే, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాము. చాలాసార్లు మనం అనుకొని ఆలోచన చేసేటటువంటి విషయాలు ఉంటాయి. ఏంటంటే, దేవుడు నా జీవితంలో అది ఇవ్వటం లేదు, ఇది ఇవ్వటం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని చెప్పి చాలాసార్లు అని అనుకుంటాం. కానీ దేవుడు మనకు ఏది ఇస్తాడు, ఏది ఇవ్వాలి అని అన్నటువంటి విషయంలో ఆలోచన చేసేటటువంటి మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే, నేను దేవునికి ఏమి ఇవ్వాలి. ఓకే, బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒక చక్కని మాట ఉంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఉంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఎప్పుడు కూడా మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మోకరిచ్చిన దగ్గర నుండి నాకు అదివ్వు, ఇదివ్వు, 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 ఇదివ్వు అని చెప్పి ఒక లిస్టు దేవునికి ఇస్తూ ఉంటాం మనం. కానీ ఒక్కసారని అడిగారా, ప్రభువా నేను నీకేమి ఇవ్వాలి, నేను నీకేమి ఇవ్వగలను, నేను నీకు ఏమిస్తే నువ్వు సంతోషిస్తావు నన్ను బట్టి, నేను నీకు ఏమిస్తే నీవు నన్ను బట్టి ఆనందిస్తావు, నేను నీకు ఏమిస్తే నీవు ఘనపరచబడతావు అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? అలా అడిగితే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి మనం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలో 3 విషయాలు ఈ రోజున మనం నేర్చుకుందాం. దేవునికి ఇచ్చేటటువంటి వాటి విషయాల్లో మొట్టమొదటిది మనం ఇవ్వవలసింది ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ది నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. చదువుదాం చూడండి ఆ మాటను ఒకసారి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం చూడండి ఒకసారి మీ బైబిల్లో. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 36వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటంటే, 23వ అధ్యాయం 36వ వచనం. సామెతల గ్రంథం 23:30 వరకే ఉందా? 35 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము ఓకే 26వ వచనం. సారీ 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. చాలు. నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. మన యొక్క జీవితాలను ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, దేవుడు మన నుంచి ఆశిస్తుంది
ఈ భూమి మీద ఏదైనా ఉంది అని అంటే వాటిలో ఒకటి ఏంటంటే హృదయము. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే భక్తులు రాసినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే హృదయమే నీ ఆలయము అని అన్నారు. మన హృదయము దేవుని యొక్క ఆలయము. చెప్పండి, అందరూ చెప్పండి ఆ మాట. అందుకే ఆయన అడుగుతున్నటువంటి మాట ఏంటంటే నీ హృదయము నాకు ఇమ్ము. అంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనలను బట్టి ఆయన సంతోషించేటటువంటి విషయము ఏంటంటే మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు. మన హృదయము దేవునికి ఇవ్వటము అంటే అర్థం ఏంటంటే బైబిల్లో రాయబడినటువంటి మాట వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మరి ముఖ్యంగా మన హృదయములో మనం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. అంటే ఎందుకు ఉంచుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు అనంటే దావీదు అంటాడు ఒక చక్కని మాట, నా హృదయములో పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను. అంటే ఎవరి హృదయములో అయితే వాక్యం ఉంటుందో, గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఎవరి హృదయములో అయితే వాక్యం ఉంటుందో, ఎవరి హృదయములో అయితే దేవుని గురించినటువంటి ఆజ్ఞలు ఉంటాయో, ఎవరి హృదయములో అయితే దేవుని గురించినటువంటి కట్టడలు ఉంటాయో, ఎవరి హృదయములో అయితే దేవుడు సుఖ నివాసము చేయటానికి అవకాశం ఇస్తారో వారు పాపము జోలికి పోకుండా దేవుని సన్నిధిలో స్థిరముగా ఉంటారు. అందుకే యోహాను పత్రికలో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే జీవము కలిగిన దేవుని మూలంగా పుట్టినవాడంట పాపము చేయడంట చేయజాలడు. చాలామంది జీవితాల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా రక్షణ పొందిన, మారు మనసు పొందిన, బాప్తిస్మం పొందిన పాపముతో కూడినటువంటి విషయాల్లోనే జీవిస్తున్నాము అనంటే దానికి గల కారణం ఏంటంటే ఇంకా మన హృదయాన్ని మనము దేవునికి ఇవ్వలేదు. నీవు రక్షణ పొందావు, మారు మనసు పొందావు, రక్షణ మారు మనసు బాప్తిస్మం పొందినటువంటి నీవు లోకస్తులు బ్రతికినట్లుగా నీవు బ్రతుకుతున్నావు అనంటే నీ హృదయములో దేవుడు లేడు, నీ హృదయములో దేవుని వాక్యానికి చోటు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము ఎందుకు దేవుని యొక్క మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అని అన్నటువంటి దానికి ఒక చక్కనటువంటి మాట రాయబడుతుంది. మన హృదయములో నుండి ఈ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి మన హృదయంలో కొన్ని క్రియలు బయటకు వస్తాయి అంట. ఎక్కడి నుంచి? మన హృదయములో నుండి. ఆ క్రియలు కనుక మనలో ఉంటే మనము దేవునికి మన హృదయాన్ని ఇచ్చినట్లు కాదు. చదువుదాం చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనము నుండి ఒక మనుషుని యొక్క హృదయములో నుండి ఏ ఏ సంఘటనలు ఏ ఏ విషయాలు బయటకు వస్తాయో అక్కడ రాయబడిన మాట ఏంటంటే లోపలి నుండి. ఏ లోపల నుండి? ఒక మనుషుని యొక్క లోపలి నుండి, అనగా మనుషుల హృదయములో నుండి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 1 దురాలోచన, 2 జారత్వము, 3 దొంగతనములు, 4 నరహత్యలు, 5 వ్యభిచారములు, 6 లోభములు, 7 చెడుతనము, 8 కృత్రిమమును, 9 కామ వికారములను, 10 మత్సరమును, 11 దేవదూషణయు, 12 అహంభావమును, 13 అవివేకమును వచ్చును. అంటే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు ఆ హృదయాన్ని ఖచ్చితంగా మనం దేవునికి ఇస్తే ఆ హృదయంలో ఎవరుంటారంటే దేవుడే ఉంటాడు.
దేవుడు ఉంటే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒక్కని హృదయము నిండి ఉండు దానిని బట్టి వాని నోరు మాట్లాడు. నీ హృదయములో ఏముందో నీ నోరు అదే మాట్లాడుతుంది. నీ హృదయములో ఏముందో నీ నడవడి అలాగే ఉంటుంది. నీ హృదయములో ఏముందో నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ క్రియలు అన్నీ కూడా నీ హృదయములో ఉన్న దానిని బట్టే జరుగుతుంది. ప్రభునందు ప్రియమైన దేవులారా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి మన హృదయములో వాక్యాన్ని గనక ఉంచుకోకపోతే, మన హృదయములో దేవుణ్ణి గనక ఉంచుకోకపోతే 13 విషయాలు అక్కడ వచ్చి ఉంటాయంట. వాటిలో దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మరలా ఒకసారి చదువుదాం చూడండి. హృదయములో నుండి అనగా మానవుని యొక్క హృదయములో నుండి దురాలోచనలు అంటే అంతా కూడా వ్యర్థమైన ఆలోచనలు. ఎవరిని మనిషి లేచిన దగ్గర నుంచి ఆలోచన చేసేటటువంటి ఆలోచనలు. ఒక ఆయన అన్నాడు, ఎవరిని మోసం చేద్దామా, ఈరోజు ఎవరిని ఎత్తి మీద చేయి పెడదామా అనే ఎప్పుడు కూడా మనుషులు ఆలోచన చేస్తూనే ఉంటారంట. ఎవరిని మనం పాడు చేయాలి, ఎవరిని మృంగివేయాలి అని ప్రతి విషయంలో దురాలోచన. అందుకే బైబిల్లో రాయబడిన లోకంలో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, దురాశ దుఃఖానికి. మన జీవితంలో దురాశ ఉండకుండా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మీకు కలిగిన వాటితో మీరు సంతృప్తి చెంది ఉండండి. మన జీవితంలో అసలు తృప్తి లేని జీవితాలు చాలా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవులారా, క్రైస్తవులుగా దేవుడు మనకి ఏ సమయంలో ఏది ఇచ్చినా దానిని బట్టి తృప్తి చెందేటటువంటి వారముగా ఉండాలి. కానీ దురాశను మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. అందుకే అంటాడు, దురాశ గర్భము ధరించి పాపమును గంటుందంట. పాపము పరిపక్వమై మరణానికి దారితీస్తుందంట. దురాశ కలిగిన ఏ వ్యక్తి అయినా సరే మరణిస్తాడు, దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకుంటాడు. అందుకే మన జీవితంలో మన హృదయాన్ని దేవునికి ఇచ్చాము అంటే, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో సుఖనివాసం చేస్తుంది కనుక ఇక అక్కడ దురాశ ఉండదు, మత్సరము ఉండదు, అసూయ ఉండదు, కక్షలు ఉండవు, క్రోధాలు ఉండవు, విభేదాలు ఉండవు. తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి 13 విషయాలలో ఏ ఒక్కటి మన హృదయంలో ఉన్నా, ఏ ఒక్కటి మన ఆలోచనలో ఉన్నా, మన హృదయములో దేవుని వాక్యమును, దేవుణ్ణి మనం ఉంచుకోలేదు. ప్రభునందు ప్రియమైన దేవులారా, మన జీవితాన్ని ఈ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. నాలో నుండి దురాశలు వస్తున్నాయా? నాలో నుండి జారత్వం వస్తుందా? నాలో నుండి దొంగతనముతో కూడినటువంటి మనస్సు వస్తుందా? నాలో నుండి నరహత్య చేయాలన్న ఆలోచన. నరహత్య అంటే ఏంటి? కత్తి తీసుకొని వెళ్ళి ఒక మనిషిని పొడవటం కాదు. నరహత్య అంటే ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, ఒక వ్యక్తిని చూసి ద్రోహి అన్నావు అన్నంటే నీవు నరహత్య చేసినట్లే. వ్యర్థుడా అన్నావంటే నరహత్య చేసినట్లే. ఒరే పనికి మాలినోడా అన్నావంటే, ఒక వ్యక్తి మీద నువ్వు కోప్పడుతున్నావు అన్నంటే ఆ వ్యక్తిని నువ్వు నరహత్య చేసినట్లే. అందుకే మనం ఎంత మౌనంగా ఉంటామో మనుషుల విషయంలో అంత క్షేమంగా ఉంటాం. అందుకే దావీదు గారు అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను క్షేమము గూర్చి కూడా మాట్లాడలేదు అని అంటాడు. అందుకే ఇరుగు పొరుగు వారితో, మనుషులందరి ఎడల మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన హృదయంలో ఒకవేళ నరహత్యతో కూడుకున్నటువంటి ఆలోచన, ఒక మనిషిని తక్కువగా చేసి చూడటం, ఒక మనిషిని తక్కువగా చేసి మాట్లాడటం, ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నవనంటే మనము నరహత్య చేసిన దానితో సమానం. తర్వాత అంటాడు, నరహత్యలు, వ్యభిచారమును, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము, ఇవన్నీ కూడా మన హృదయములో నివాసం చేస్తూ ఉంటే మనము మన హృదయమును సరిగ్గా దేవునికి ఇవ్వాల. అందుకే మన జీవితము దేవుని యొక్క వాక్యపు వెలుగులో సరిదిద్దుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు సరిదిద్దుకోవాలి? ఎప్పుడు సరిదిద్దుకోవాలి? మనం ప్రతిరోజు సరిదిద్దుకోవాలంట. ప్రతిరోజు సాయంత్రం సరిదిద్దుకోవాలంట. కొనుక్కోటానికి వెళ్ళే ముందు మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జీవించినటువంటి జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకొని,
ఒక భక్తుడు అన్నాడు ఇట్లా, నేను ఏమేం చేశానో, చాలామంది తెలివిగా ఏమంటారు తెలుసా, నేను ఏమైనా చేసుంటే క్షమించయ్యా అని అంటారు. ఏమైనా చేసి ఉంటే ఏంది, మనం ఏం చేసాం మనకు తెలీదా? తెలీదా? ఎలా అబద్ధం ఆడామో తెలీదా? ఎవరిని మోసం చేసామో తెలీదా? ఎవరి ఎడల అన్యాయంగా ఉన్నామో తెలీదా? అన్నీ తెలుసు. అప్పుడు ఆ సాయంత్రం పూట చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించి వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి మనం పనుకోవాలంట. ఒకవేళ అలా కాకపోతే ఏం జరిగింది తెలుసా? ఒప్పుకోలా, మోసం చేసావు, అబద్ధం ఆడావు, దొంగతనం చేసావు, దేవుని సన్నిధిలో ఒప్పుకోలా, ఏం జరుగుతుంది తెలుసా? ఒకవేళ ఆ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు చనిపోయావు అనుకో, దీనిని దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. దాని అంతం ఏంటో తెలుసా? నిత్య నరకం. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మన హృదయాన్ని ప్రతిరోజు కడుక్కునే వారంగా ఉండాలి. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చెడ్డ ఆలోచనలు ఏమైనా చేస్తుంటే, మన హృదయంలో ఏమైనా అసూయపడి ఉంటే, ఎవరి మీదైనా ఏదైనా దొంగతనం చేస్తుంటే, మత్సరముతో నిండుకొని ఉంటే, క్రోధము కక్షలైన పెట్టుకొని ఉంటే, సాయంత్రానికి ఏం చేయాలి? కోపపడుడి కానీ పాపము చేయొద్దు, సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపము సమాధానంగా మార్చబడాలంట. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు ఒప్పుకోకుండా రాత్రే చనిపోతే, నువ్వు చేసిన పనులన్నిటిని దేవుడు తీర్పులోనికి తీసుకొని వచ్చినప్పుడు నీవు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు ఒక భక్తుడు. అందుకే క్రైస్తవ జీవితము అనంటే ఏంటంటే ప్రతిరోజు మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం. నువ్వు మారు మనసు పొందావా అని అంటే, పొందానండి. ఎప్పుడు? 2014 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున పొందానండి అని చెప్పటం కాదు. నిజంగా నువ్వు ఎదిగేటటువంటి బిడ్డవైతే, దేవునికి నమ్మకస్తులుగా ఉండే బిడ్డలమైతే, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేటటువంటి వ్యక్తివైతే, స్త్రీవైతే, ప్రతిరోజు మనం మారు మనస్సు పొందాలి. ప్రభునందు ప్రియమైన దేవులారా, అలా మారు మనస్సు పొందకపోతే ఏం జరుగుతుంది అనంటే, చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి ఒక చక్కని మాట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం చూడండి దయచేసి మీ బైబిల్లో. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవడు? మనల్ని మొట్టమొదటిగా మోసం చేసేది ఎవరో తెలుసా? మన హృదయమే. ఏంటిది? మన హృదయం. ఓకే, ఫస్ట్ కంటితో ఒకదాన్ని చూస్తామంట, చూసింది వెంటనే మన హృదయంలోనికి వెళ్ళిపోయింది. ఆ హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది మనలను ఏం చేస్తుంది అనంటే దినదినము భక్తిహీనులనుగా చేస్తుంది. మన హృదయంలో ఒక పాపాన్ని మనం ధ్యానం చేస్తున్నాము అని అంటే మనం భక్తిహీనులము, పాపులంగా అయిపోతాం. అది మనకు తెలియదు. తెలియకుండానే పాపం వచ్చి మన హృదయంలో సుఖనివాసం చేస్తున్నప్పుడు దానిని గమనించిన వాడు గొప్పవాడు అవుతాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చక్కని మాట చెప్తాడు. ఏంటో తెలుసది? వ్యభిచారము అనేటటువంటి మాట దగ్గరికి వచ్చేసేటప్పటికి మోహపు చూపు కూడా వ్యభిచారమేనంట. దేవుని స్తోత్రం. ఏ చూపు చెప్పాలి? ఓకే, ఈ అమ్మాయి ఎవరు అని చూడటంలో తప్పులేదు. ఈ అమ్మాయి ఎవర్రా అని చూడటంలో తప్పులేదు. ఏముందరా ఈ అమ్మాయి, దాన్ని ఏమంటారు? మోహపు చూపు. దానిని బట్టి ఏం జరిగిందో తెలుసా? చదవండి, ఆ మాట చదవండి, కిందకి చదవండి. 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను అంటాడు దేవుడు. ప్రతి వాని క్రియల చొప్పున దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రతీకారం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట దేవుడు? ప్రతి వాని క్రియల చొప్పున ప్రతీకారము చేయటానికి హృదయాన్ని, అంతరంగాన్ని దేవుడు పరిశోధిస్తూ పరిశీలన చేస్తున్నాడంట. మనం అనుకుంటాం తప్పు చేస్తేనే
ప్రతిఫలం వచ్చిద్దేమో, శిక్ష వచ్చిద్దేమో అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అసలు హృదయములో ఆలోచన చేస్తేనే శిక్ష వచ్చిద్దంట. అర్థమని చెప్తుంది అమ్మా, అంటున్నారా? చాలాసార్లు మనం అనుకుంటాం, చేస్తే తప్పు చేస్తే దానికి తగ్గ శిక్ష వస్తుందేమో అనుకుంటాం. చేస్తే కాదు, హృదయములో అనుకున్నా, హృదయములో ధ్యానం చేసినా, హృదయములో తలంపు కలిగి ఉన్న, చదవండి ఆ మాట 10వ వచనంలో, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున. చాలాసార్లు అనుకుంటాం మనం, అరే ఇది ఎందుకు నాకు జరిగింది, నేను ఎంతో నీతిగా, ఎంతో యథార్థంగా, ఎంతో పవిత్రంగా, ఎంతో మంచిగా ఉన్నాను కదా, నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది అని అనుకుంటాం. కానీ ఇలా జరగటానికి వెనకటి ఏదో సంథింగ్ ఒకటి కారణమై ఉంటుంది, అది మనకు అర్థం కాదు. అందుకే మనం అర్థం చేసుకునే లోపు జరగంది జరిగిపోతుంది. కనుక ప్రతిరోజు కూడా మనం చేయవలసిన పని ఏంటంటే, వాక్యాన్ని చదువుతూ, ఒప్పుకోవలసిన దాన్ని ఒప్పుకుంటూ, విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెడుతూ దేవునికి మనం నమ్మకస్తులుగా మారాలి. అర్థమవుతుంది నా మాటలు? అర్థమవుతుంది దేవుని వాక్యం? అందుకే అన్నాడు ఇక్కడ 10వ వచనంలో, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వటానికి హృదయాన్ని, అంతరంగాలను ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు. మన హృదయంలోనికి నిజంగా దేవుడు ఆయన ఉండకపోతే దేవుని క్రియలు మనలో ఉండవు. దేవుని క్రియలు మనలో లేకపోతే ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షకు మనం పాత్రులముగాక తప్పదు. అందుకే మన హృదయాన్ని మొట్టమొదట మనం కాపాడుకోగలగాలి. లోకము మన హృదయంలోనికి రాకుండా మనము భద్రము చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చేప సముద్రంలో ఉప్పు నీటిలో ఉంటుందంట, కానీ ఉప్పు అంటకుండా బ్రతుకుతుందంట. అది దేవుని స్తోత్రం. సముద్ర చేపలు తెచ్చుకున్నాం, ఉప్పు నీటిలో ఇప్పుడు దాకా ఉందలే అని చెప్పి కూరలో ఉప్పు వేసుకోకుండా వండుకుంటామా? మళ్ళీ ఉప్పేసి రుద్దుతాం. ఎందుకు? ఆ నీ శ్వాసన పోవటం కోసం. కానీ ఉప్పు నీటిలో చేప ఉన్న ఉప్పు అంటకుండా ఎలా బ్రతుకుతుందో, లోకంలో మనమున్న లోకం మనలోనికి రాకుండా మనం బ్రతకాలి. యేసేపు జీవితాన్ని చూడండి. ఐగుప్తులో యేసేపు ఉన్నాడు, కానీ యేసేపులో ఐగుప్తు లేదు. లోకానికి వేరై, ఐగుప్తుకు వేరై జీవించాడు. నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటే, మనము లోకానికి వేరై జీవించటమే దేవుని యొక్క చిత్తం. నీ హృదయము దేవునికి నీవు ఇచ్చావు అని అంటే, నీవు ఆయన ఆత్మ ఆధీనములోనికి వెళ్ళిపోతావు, కానీ నీవు నీ ఆధీనములో ఉండవు. ఏ క్రియలను బట్టి మనము ఈ లోకములో, ఏ క్రియలను బట్టి, మన క్రియలను బట్టి మనం దేవుని బిడలమా లేకపోతే లోకస్తులమా మనకు అర్థమవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే నీ హృదయం ఎప్పుడైతే దేవుని వాక్యముతో, దేవునితో నిండి ఉంటుందో, నువ్వేం చేస్తావు తెలుసా? నీ పూర్ణ హృదయముతో ఆయన్ని ఆరాధిస్తావంట, నీ పూర్ణ బలముతో ఆయన్ని ఆరాధిస్తావంట, నీ పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిస్తావంట. రెండొందు ప్రియమైన దేవులారా, అందుకే దేవుడు మత్తయి సువార్తలో చక్కని మాట రాస్తున్నాడు. చదువుదాన్ని చూడండి దయచేసి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాన్ని చూడండి దయచేసి. హృదయము దేవునికి ఇవ్వకపోతే జరిగేటటువంటి గొప్ప నష్టం ఏంటంటే, చదువుదామా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్తున్న మాట ఏంది? ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా. 5 గంటలకు నీవు లేచి దేవుని సన్నిధిలో అరుణోదయము కాకమునుపే నీ జిహ్వ బలిని దేవునికి సమర్పించాలి. అవునా కాదా సత్యవతి? అవునా కాదా? అవును. కానీ 5 గంటలకు లేచి నీ జిహ్వ బలిని స్తుతించవలసినటువంటి నీవు, దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన నీవు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఇంకా 6, 6:30, 7 మంచం మీద మొనుకొని అటు ఇటు డుల్లాడుతున్నావు అనంటే దేవుని ఎలా కనపరుస్తున్నాం మనం?
పెదవులతో గణపరుస్తున్నామంట, కానీ మన హృదయము దేవునికి చాలా, చదవమా మాట ఒకసారి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు, దేవుడే సెలవిస్తున్నటువంటి మాట. ఆయన మన హృదయాంతరంగాలన్నిటినీ పరిశీలన చేసేటటువంటి దేవుడు. నువ్వు ఏ హృదయముతో దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నావో, బైబిల్లో రాయబడినటువంటి మాట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి అని ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలోనికి ఎలా రావాలంట మనం చెప్పాలి. ఎలా రావాలి? అసలు వెనకటి రోజుల్లో మస్తానమ్మ ఉండేది, కృపమ్మ అంటే మస్తానమ్మ. నిజంగా నేను వెళ్ళి ముందు ఒక అరగంట వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్న టైంలో మరి ఎక్కడి నుంచి స్తోత్రం చెప్పుకుంటూ వచ్చేదో కానీ ఆ గేటు దగ్గరికి వచ్చేటప్పుడు వినపడతా ఉండేది. దేవునికి స్తోత్రం చెప్పి తెలియజేస్తూ, దేవుని మహిమపరుస్తూ, పెద్ద పెద్దగా మాట్లాడుతూ చక్కగా దేవుని మందిరంలోనికి, దేవుని సన్నిధిలోనికి వచ్చి స్తుతించేదామా. నిజంగా బైబిల్లో రాయబడింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన ఆవరణములోనికి ప్రవేశించండి. ప్రభునందు ప్రియమైన జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా వస్తున్నాం? దేవుని సన్నిధికి సిద్ధపడి వస్తున్నాము. దేవుని సన్నిధికి దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఈ మేలులన్నిటినీ బట్టి నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తృష్ణ ఉందా? ఆశ ఉందా? ఆత్మ నడిపింపు ఉందా? ఇవన్నీ లేకపోతే మన హృదయము దేవునికి చాలా దూరంగా, ఏదో పాస్టర్ గారు స్తుతించండి అని అంటున్నాడు కాబట్టి స్తుతించాలి. అబ్దుల్ కలాం గారు అన్నాడు, నిన్న చదివాను నేను ఒక మాట, చచ్చిపోవాలి అని ఎవరికైనా ఉంటే హృదయంలో, వాళ్ళు వెళ్ళి ఒక అరగంట హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో గడపండి, అరగంట ఎమర్జెన్సీ వార్డులో గడపండి, అప్పుడు మీరు ఎంత క్షేమంగా ఉన్నారో, దేవుడు మీకు ఏ మేలు చేస్తున్నాడో మీకు అర్థమవుతుంది అని అన్నాడు. దేవుడు మనల్ని అప్పుడప్పుడు హాస్పిటల్కి ఎందుకు పంపిస్తాడు తెలుసా? అవి చూడటానికే. ఏ చూడటానికి? ఎమర్జెన్సీ వార్డులు, యాక్సిడెంట్లు అయ్యి వస్తారు, కాళ్ళు ఇరిగి వస్తారు. ఓకే, మొన్న ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఫెలోషిప్ తరఫున. బైపాస్లో వెళ్తూ ఉన్నారు, పైన బ్రిడ్జి మీద, వంతెన మీద. అసలు బైకులు పైకి వెళ్ళకూడదు, సర్వీస్ రోడ్లు వెళ్ళాలి. కానీ ఆ లారీని దాటుదామని చెప్పి ఇద్దరు పాస్టర్ గారు వెళుతూ ఉంటే వెనక నుంచి కార్లు ఎంత స్పీడ్గా వెళ్తాయి బైపాస్లో, అసలు 100, 120, 150, ఇంకా పెద్ద పెద్ద కార్లు అయితే ఇంకా చాలా 200 స్పీడ్గా కూడా వెళ్తాయి. అంత 100, 150, 120 స్పీడ్తో వచ్చి కారు పాస్టర్ గారు బైకును గుద్దంగానే ఇద్దరు బ్రిడ్జి మీద నుంచి కింద పడ్డారు రోడ్లో. కారు కూడా ఇట్లా ఉండాల్సింది ఇట్లా తిరిగింది, కానీ ఎవరికి ప్రాణ నష్టం జరగల. కానీ ఆ పాస్టర్ గారు పరిస్థితి నేను చూసినప్పుడు, వెనక కూర్చున్న ఆయన, ముందు కూర్చున్న ఆయన ఎట్లా తప్పించుకున్నాడు, చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. పైనుంచి పడ్డా కానీ వాళ్ళకి ఏం కాల. ఈ వెనక కూర్చున్నటువంటి పాస్టర్ గారి యొక్క పాదం వెనక్కి తిరిగింది. పాదం ముందుకుండేది కదా ఇట్లా, ఈ పాదం ఇట్లా వెనక్కి తిరిగి ఉంది. నేను అనుకున్నా, ఈయనకి ఆల్రెడీ ఒకసారి ఆపరేషన్ జరిగింది, ఇంకా మరలా బ్రతకటం ఈయన కష్టం, ఇక చనిపోతాడేమో అనుకున్నా. మొన్న పోయి ప్రార్థన చేసి వద్దామని చెప్పి అందరం కలిసి ఫెలోషిప్లో ఉన్న నాయకులు అందరం కలిసి వెళ్తే కూర్చొని మాట్లాడుతున్నాడు చక్కగా. భలే అనిపించింది నాకు. నిజంగా దేవుని కృప ఇంకా ఈ పాస్టర్ గారికి తోడుగా ఉంది. ఎమర్జెన్సీ వార్డులకు వెళ్తే ఎట్లా భయంకరంగా ఆ చేతులు ఇరిగిపోయి, చర్మాలు ఊడిపోయి, ఓకే, తగలబెట్టుకున్న వాళ్ళు వీళ్ళు, ఏదైనా సమస్యలతో ఉన్నవాళ్ళు, రోగాలతో ఉన్నవాళ్ళు, మందు దాగిన వాళ్ళు వీళ్ళు వచ్చి అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా మనం అనుకుంటాం, దేవా నాకెంత ఆరోగ్యం ఇచ్చావయ్యా, నాకెంత కృపను నీవు ఇచ్చావయ్యా, ఏ అపాయము జరగకుండా నీవెంత నన్ను కాపాడుతున్నావయ్యా అని చెప్పి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేమంట. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట 10వ వచనంలో చదవండి, అక్కడ 9వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని హృదయం అంట దూరంగా ఉందంట.
తెల్లవారుజామున లెగవని వారులారా, సాయంత్రం పూట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారులారా, మధ్యాహ్నం దేవుని సన్నిధిలో గడపని వారులారా, దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఇంకా ఈ యొక్క లోకంలోనే మనము జీవిస్తూ, లోకానుసారంగానే జీవిస్తూ, లోకానుసారమైనటువంటి విషయాల మీదే మనము దృష్టి పెడుతూ ఇలాగే గనక బ్రతికితే ఆ హృదయము దేవునికి దూరముగానే ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో హృదయము దగ్గరగా ఉన్నవాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దావీదును దేవుడు ఏమంటాడు? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? దినమునకు 3 సార్లు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన ధ్యానించుచూ ప్రార్థన చేసేవాడంట. 7 సార్లు స్తుతి ఆరాధన. 7 3 10. 10ని యోద్ అంటారు. ఏమంటారు? యోద్ అంటే అర్థం ఏంటంటే చేయి అని అర్థం. దేవుడంట దావీదు చేతిని, అంటే ఒక మాటలో చెప్పాలంటే దావీదు దేవునికి తన చేతిని అప్పగించాడంట. నా చేయి పట్టుకో అయ్యా అని. నీ చేయి ఎవరు పట్టుకున్నారు? సాతాను పట్టుకున్నాడా? దేవుడు పట్టుకున్నాడా? లోకం పట్టుకుందా? దేవుడు పట్టుకున్నాడా? నీ పరిస్థితులు ఏదైనా కావచ్చు, దేవునికి ఆరాధించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే అన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకు. మన జీవితంలో చాలాసార్లు దేవునికి దూరంగానే బ్రతుకుతున్నాం, కానీ ఇంకా ఎప్పుడు దేవునికి దగ్గర అవుతామో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. మీ క్రియలను బట్టి మీరే ఆలోచన చేసుకోండి. మీ ప్రవర్తనను బట్టి మీరే ఆలోచన చేసుకోండి. ప్రభునందు ప్రియమైన దేవులారా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా దేవునికి నమ్మకస్తులుగా, ఏ విషయంలో? స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, దేవుని నామాన్ని ఘనపరిచే విషయంలో. ఎందుకు కార్యాలు జరగటం లేదు? ఎందుకు మన జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము అనంటే చేసిన వాటికి సరిపోయినంత కృతజ్ఞత చెల్లించకపోవటం వల్లనే. ఇంకా దేవునికి మన హృదయాన్ని దూరంగా ఉంచుకోవటం వల్లనే. ప్రభునందు ప్రియమైన దేవులారా, జీవము కలిగినటువంటి దేవుడు అంటాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించా. చెప్పండి అన్నమాట. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాం. నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నాకు ఎన్నో మేళ్ళు చేశాడు కాబట్టి నేను దేవుని సన్నిధిలో ఉదయాన్నే లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని ఒక సిద్ధపాటు కలిగినటువంటి హృదయముతో ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారిని దేవుడు అన్ని విషయాలలో బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాటను చదువుదాం చూడండి. ఒక ఆయన వచ్చి దేవుని సన్నిధిలో నాకు పరిశుద్ధాత్మ కావాలి అని చెప్పి పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక చక్కని మాట అంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందుకొనున్నట్లు నాకు కూడా ఒక వరాన్ని ఇవ్వండి అని చెప్పినప్పుడు అప్పుడు పేతురు గారు అంటాడు, అయ్యా ఇది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు అని చెప్పి ఒక చక్కని మాట అంటున్నాడు. 21వ వచనం చదవండి దయచేసి. అమ్మా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యము యందు నీకు పాలు పంపులు లేవు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు మనలోకి తొంగి చూసినప్పుడు ఏం చూస్తాడంట? మన హృదయాన్ని చూస్తాడు. ఆయన మన హృదయాన్ని చూసినప్పుడు ఆయన ఎదుట మన హృదయము సరైనదిగా ఉన్నదో లేదో అని ఆయన పరిశీలన చేసినప్పుడు హృదయములో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి ప్రతీకారము, ప్రతిఫలం దేవుడిస్తాడు. ఇక్కడ ఈ వ్యక్తితో అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు కనుక నీకు ఈ విషయంలో పాలు పంపులు లేవు. అందుకే మన జీవితాల్లో ఏ విషయాల్లో పాలు పంపులు లేకుండా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకుని మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు అనంటే అంత సంతోషిస్తాడు. హృదయాన్ని దూరంగా ఉంచుకోవటానికి వీల్లేదు. పెదవులతో కాదు గణపరిచేది, హృదయాంతరంగా. అందుకే అంటాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో,
పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి, స్తుతించాలి, ప్రేమించాలి. మన హృదయం అంతా కూడా ఎవరితో నింపబడి ఉండాలి? దేవునితో, లోకంతో కాదు, లోకాశలతో కాదు, దురాశలతో కాదు. ప్రభునందు ప్రియమైన దేవులారా, దేవుడు మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన సంతోషిస్తాడంట. ఒకటి. రెండవది, మనం ఇంకా ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు అని అంటే, రెండో పాయింట్ ఏంటంటే దేవునికి మన సమయాన్ని ఇవ్వాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పాలి. తిండి కోసం, బట్ట కోసం, ఇంకా ఈ లోకంలో కొన్ని అవసరాల కోసం, సంపాదించుకోవటం కోసం ఎంతో సమయాన్ని ఇస్తాం, చాలా సమయాన్ని ఇస్తాం. తిండి కోసం, బట్ట కోసం, సంపాదించుకోవటం కోసం ఎంతో సమయాన్ని ఇస్తాం. కానీ ఆత్మీయ జీవితం అభివృద్ధి కోసం, అన్నిటికన్నా మించి పరలోకం కోసం మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాము అన్నది ప్రశ్న. ఓకే, ఇప్పుడు షాలేం రాజు గారు ఉన్నాడు. ఆయన ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మళ్ళా చాలా రాత్రి అయిన తర్వాత వస్తాడు. దేనికోసం? డ్యూటీ, అది ఉద్యోగం. ఆ ఉద్యోగం చేస్తేనే అన్నీ డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఈఎంఐలు కట్టుకోవచ్చు, డబ్బులు వస్తే అన్నీ కొనుక్కోవచ్చు. ఓకే, శరీరానుసారమైన ఆహారం, శరీరానుసారమైనటువంటి విషయాల కోసం అంత కష్టపడుతూ, అంత శ్రమపడుతూ ఉన్నటువంటి మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కోసం, నా ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలి. నీ అభివృద్ధి దేని మీద ఆధారపడిందో తెలుసా? బైబిల్ దేని మీద అని చెప్తుంది చెప్పండి? నీ అభివృద్ధి, నీ క్షేమం, నీ ఆశీర్వాదం దేని మీద ఆధారపడిందంట? దేని మీద? ఆత్మీయ అభివృద్ధి మీద. అందుకే బైబిల్లో రాయబడిన మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావని రాయబడింది. దేవుని స్తోత్రం. అంటే మన యొక్క అభివృద్ధి, మన యొక్క ఆశీర్వాదం, మన యొక్క క్షేమం, మన యొక్క భద్రత దేని మీద ఆధారపడిందంటే మన ఆత్మీయ అభివృద్ధి మీద. మరి దానికోసం మనం ఏం చేస్తున్నాం? దానికోసం మనం ఎంత సమయాన్ని దేవునికి మనము హెచ్చిస్తూ ఉన్నాం? ప్రభునందు ప్రియమైన దేవులారా, లోకం కోసం, ఆహారం కోసం, లోకంలో ఉన్న పరిస్థితులన్నిటి కోసం చాలా సమయాన్ని గడుపుతున్నాం. కానీ ఆత్మీయ అభివృద్ధి చెందితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ భూమి మీద పొందుకుంటాం. ఆ తరువాత చనిపోయిన తరువాత పరలోకాన్ని కూడా పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మన ఆత్మీయ జీవితం కోసం, పరలోకం కోసం ఈ లోకంలో మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఎక్స్క్యూజ్ ఉండదు. మరియమ్మ గారిని లేపండి అమ్మక. మరియమ్మ గారు, అర్థమవుతుందా? చనిపోయిన తరువాత అప్పుడయ్యా నన్ను క్షమించు, నేను ఈ తెలియక చేశా, ఆ తప్పు చేసి, ఈ తప్పు చేశా. ఓకే, దేవుడు ఒక వ్యక్తిని తీర్పులో తీసుకొచ్చిన తర్వాత అంట సామెతల గ్రంథం రాయబడి ఉంది, అయ్యో నా బోధకుల మాట నేను వినలేదే, పెడి చెవిని పెట్టేనే అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారంట. గుండెలు అవిసిపోయేటట్టు బాదుకొని ఏడుస్తారంట. నేను ఎందుకు వినలేదా నా సేవకుని మాట, పాస్టర్ గారి మాట ఎంతో మొత్తుకొని చెప్పేవాడు, నేను ఎందుకు వినలేదా అని చెప్పి బాధపడుతూ, కష్టపడుతూ, వేదన పడుతూ ఉన్నా అప్పుడు ఏ ఉపయోగము? ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే మన యొక్క పరలోకం అనేటటువంటిది అనుగ్రహించబడు. దానికోసం మనం ఎంత సమయాన్ని ఇచ్చిస్తూ ఉన్నాము? ప్రభునందు ప్రియమైన దేవులారా, వాక్యంలో రాయబడి ఉంది ఎందుకు దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడి ఉంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, ఎలాగంట? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మనము దేవునికి సమయాన్ని ఎందుకు ఇవ్వాలి?
మనము దేవునితో ఎందుకు గడపాలి అంటే బైబిల్ చెప్తున్న ఒక గొప్ప సమాధానం ఏంటంటే దినములు చెడ్డవి గనుక. దేవుని స్తోత్రం చెప్పండి. దినాలు ఏమై ఉన్నాయంట? ఎలా చెడ్డవి? దినాలు ఎలా చెడ్డవి? చెడ్డ దినాలు అంటే దేనిని బట్టి చెడ్డ దినాలని చెప్తాం మనం అంటే ఏంటో తెలుసా? మనుషుల మీదకి మనుషులు లేగవటం, క్రోధాలు, కక్షలు, విమతములు, భేదాలు, అన్నిటికన్నా మించి దేవుని కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. వెనకటి రోజులకి ఈ రోజులకు పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసమో చెప్పమంటారా? పరిశుద్ధాత్మదేవుడు దేవుని యొక్క దూత పిలుపు దగ్గరికి వచ్చి, నపుంసకుడు రథం మీద వెళ్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకో అని చెప్పాడు. చెప్పినప్పుడు రాయబడినటువంటి మాట చాలా అద్భుతంగా ఉండేది. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. ఉదయం నేను ఆ మాట చదివినప్పుడు దాని గురించి కొంచెం ధ్యానం చేయగా చాలా ఆశ్చర్యపోయా నేను. చాలా ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అన్నట్టు 26వ వచనం చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఆయన్ని కలుసుకో అని చెప్పాడు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గం. అంటే యెరూషలేము నుండి గాజాకు సుమారు 120 కిలోమీటర్ల దూరం అంట. ఎన్ని కిలోమీటర్లు? 120 కిలోమీటర్ల దూరం. ఈ 120 కిలోమీటర్ల దూరం గాజాకు దూరం అయితే గాజాకు పోవు మార్గము అంటే సుమారుగా చెప్పిన దగ్గర నుంచి వెళ్ళేటటువంటి మార్గం దగ్గరికి ఆలోచన చేస్తే 80 కిలోమీటర్లు అంట. ఈ 80 కిలోమీటర్లు కూడా ఆయన ఎలా వెళ్ళాడు అంటే ఆ రోజుల్లో బస్సులు కానీ, ఆ రోజుల్లో ఇంకా బైకులు కానీ, కార్లు కానీ ఏమీ లేవు. ఈ రోజుల్లో ఎవరైనా పాస్టర్ గారు దేవుడే కనుక చెప్పి నువ్వు పలానా చోటకి వెళ్ళు అని అంటే, అయ్యా ఏసీ కారు వచ్చిద్దా అని అడుగుతాడు పాస్టర్ గారు. ఏమడుగుతాడు? ఏసీ కార్. ఇప్పుడున్నటువంటి పాస్టర్ గారులకి ఏం కావాలి? కార్లు కావాలి. ట్రైన్ కూడా, అది కూడా ఏసీ బోగిలో రిజర్వేషన్ చేసుకుని పోవాలి. కానీ పిలుపును దేవదూత వచ్చి నీవు గాజాకు పోవు మార్గంలో నపుంసకుడు వస్తాడు, ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళు అని చెప్పినప్పుడంట, చెప్పిన దగ్గర నుంచి ఆయన బయలుదేరి వెళుతూ ఆయన సుమారుగా 80 కిలోమీటర్ల వరకు పరిగెత్తుతూనే వెళ్ళాడని రాయబడింది కామెంటరీలో. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా వెళ్ళాడంట ఆయన? పరిగెడుతూ. అంటే ఒక వ్యక్తి దేవుని మాట విని 80 కిలోమీటర్లు పరిగెత్తుకొని వెళ్ళి వాక్యం చెప్పి రావటం అంటే మామూలు విషయమా? మామూలు విషయం కాదు. ఇప్పుడు కనుక ఈ రోజుల్లో మనకి నిజంగా చాలామంది చెప్తున్నటువంటి మాటలు ఏం తెలుసా? పాస్టర్ గారు మెట్లు ఎక్కలేకపోతున్నామండి. ఏం ఎక్కలేకపోతున్నారంట? ఎందుకనమ్మా అంటే మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయండి. దేవుని స్తోత్రం. నిజంగా అంటే ఆ రోజుల్లో ఆ వ్యక్తి ఒక సుమారు 80 కిలోమీటర్లు పరిగెత్తుకుంటా నడిచెళ్ళి వాక్యం చెప్పి రావటం అంటే మామూలు విషయమా? దుర్దినాలు అంటే ఏందో తెలుసా? ఏందమ్మా చర్చికి రావట్లేదంటే ఇరుగ్గా ఉందిగా పాస్టర్ గారు, అందరు బాగా టైట్గా కూర్చుంటున్నారు, అందుకే నేను రాలేకపోతున్నా. ఏందమ్మా చర్చికి రాలేకపోతున్నారు ఏంటంటే నువ్వు వాక్యం చదువుతుంటే పిల్లలు కూడా ఎక్కువైంది పాస్టర్ గారు, అందుకే నాకు రాబుద్ది కావట్లేదు. ఏంటమ్మా అంటే కారణాలు ఎత్తుక్కుంటున్నాం మనం. ఈ కదా దుర్దినాలు. ఇంతకన్నా ఎక్కువ దుర్దినాలా? బైబిల్లో రాయబడి ఉంది, దేవుని కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా యేసుక్రీస్తు ఎర్ర టెండలో నడిచాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. నడిచాడు, నడవలేదా? ఉదయం 9 గంటలకు ఎత్తుకున్నటువంటి సిలువ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా భారమైన సిలువను ఆయన మోస్తూ వేదన పడుతూ వీధుల్లో తిప్పుతూ కొరడాలతో కొడుతూ చాలా చిత్రహింసలకు గురి చేసి కాళ్ళకు చెప్పులు లేకుండా ఎర్ర టెండలో రాళ్లల్లో నడిచిపోయినటువంటి సందర్భం ఆయన. ప్రభునందు ప్రియమైన దేవులారా, దుర్దినములు. ఏ దుర్దినాలు అనంటే మనుషుల మీదకి మనుషులు లేకపోవటం,
అసూయలు, క్రోధాలు, కక్షలు, ప్రేమ లేకపోవటం. వెనకటి రోజుల్లో ఎంత ప్రేమ ఉండేదండి జనాల్లో. దసరా సెలవులు ఇస్తున్నారండి చాలు, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. ఇప్పుడు వస్తారా? మేమే ఉండలేదండి, వైజాగ్ బీచ్కి వెళ్తున్నాం మేము. జనాలు ఏం చెప్తున్నారు? ఎవరు వస్తారో మా ఇంటికి అని చెప్పి వాళ్ళకి ముందే చెప్తాం. మేము ఉండలేదండి, ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, ఎప్పుడూ అయిపోయింది, బుక్ అయిపోయింది. ట్రైన్కో, బస్కో, ఫ్లైట్కో బుక్ అయిపోయినాయి కాబట్టి మేము ఇంట్లో అందుబాటులో ఉన్నాం. ఈసారి ఎప్పుడైనా వదురుకోనిలే. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అంటే ఎంత హుషారో పిల్లలకి. నాయనమ్మ వాళ్ళు, నాయనమ్మ దగ్గరే, నాయనమ్మ తాత వాళ్ళ దగ్గరే ఉంటారు కదా. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం అంటే, ఉండటం అంటే ఎంత హ్యాపీగా ఉండేది వెనకటి రోజుల్లో. కానీ ఈ రోజున ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తున్నారు, ఇంకంతే. అదే చుట్టాలు. వెనకటి ఉన్నటువంటి ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడంతా డబ్బులు లెక్క చూసుకుంటున్నారు. డబ్బులు, అమ్మో వీళ్ళు వస్తే రేట్లు కూడా అట్టాగా ఉండేలే, ఎవరిని తప్పట్టడానికి లేదు. కానీ కాకపోతే ఇవి దుర్దినాలు అని అనటానికి ఇది ఒక నిదర్శనం. అందుకే అంటున్నాడు అక్కడ, చదవండి ఆ మాట. దినములు చెడ్డవి గనుక. మూసేశారా? ఎఫెసీ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులు గడిగి నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా. అంటే మనము దేవునితో గడిపేటటువంటి వారముగా ఉండాలి, దేవునికి సమయాన్ని ఇచ్చేటటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మనం సమయాన్ని ఇస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటామో అప్పుడు జరిగేటటువంటి సంగతి ఏంటంటే మన ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉందో అప్పుడు మనము అన్ని విషయాలలో వర్ధిల్లుచు ధైర్యముగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ, క్షేమంగా ఉంటూ, భద్రంగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అంటే దేనిని బట్టి? దేవునికి సమయాన్ని ఇవ్వటాన్ని బట్టి. నువ్వు ఎంత బిజీగా అయినా ఉండొచ్చు, నువ్వు ఏ పనిలోనైనా ఉండవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో కొన్ని నియామక కాలాలను నీ సమయాన్ని బట్టి నువ్వు ఏర్పాటు చేసుకునేటటువంటి వ్యక్తిగా ఉండాలి. నేను అలిసిపోయానండి. ప్రభునందు ప్రియమైన దేవులారా, అలిసిపోయినటువంటి యేసేపు ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అలిసిపోయి వచ్చాడు. యాకోబు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నాకు ఆహారం పెట్టు, నేను అలిసిపోయి ఉన్నాను అన్నంటే, నేను నీకు ఈ ఆహారం పెడితే నువ్వు నాకేమిస్తావు? ఏం కావాలి? నీ జ్యేష్ఠత్వపు హక్కునిస్తావా? ఇచ్చేస్తా. చావబోతున్న నాకు జ్యేష్ఠత్వపు హక్కుని ఎందుకని తృణీకరించి జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చేసిన తర్వాత ఆ కలగూరల వంట తిన్నాడు. కానీ అతనికి ఏ ఆశీర్వాదమో లేదు. నేను అలిసిపోతున్నాను కాబట్టి ప్రార్థన చేయలేనండి, అలిసిపోతున్నాను కాబట్టి వాక్యాన్ని చదవలేనండి, అలిసిపోతున్నాను కాబట్టి నేను దేవునితో గడపలేనండి. సోమవారం నుంచి శనివారం వరకు టెన్షన్తో, బాధతో రోజు స్కూల్కి వెళుతూ హడావుడిగా బ్రతుకుతూ ఈ ఒక్క రోజు కూడా ఆదివారం పెందలాడ లేవటం అంటే చాలా కష్టం కదా. దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే పెందలాడే కష్టం కదా. కాబట్టి నేను అలిసిపోతున్నానండి, అలిసిపోతున్నాను అని నీ నోటిలో నుంచి వస్తుంది అంటే నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతున్నావు అని అర్థం. అలిసిపోయినటువంటి ఏశావు ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. అలిసిపోయినటువంటి ఏశావు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి బదులు శాపం పొందుకున్నాడు. ఏ శాపమో తెలుసా? ఆకాశం ఏమో ఇనుముగా ఉందంట, భూమి ఏమో ఎత్తడైపోయిందంట. ఈ రెండు ఎంత భయంకరమైన శాపాలంటే, ఇంకా ఒక భూమి మీద పంట, అసలు భూమి పంట పండాలి అని అంటే భూమి ఉండాలి. భూమి ఇనుముగా అయిపోయింది అనుకో, పంట నుంచి పండిద్దా? ఆకాశము ఇత్తడిగా మారిపోవటం అంటే వర్షం ఎక్కడి నుంచి పడాలి? ఆకాశంలో నుండి. అంటే భూ పంటను, ఆకాశపు దీవెనలు, భూ దీవెనలు అన్నిటిని కూడా, అంటే పరసంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన దీవెనలు రెండిటిని పోగొట్టుకున్నాడు. ఒకవేళ నువ్వు అలిసిపోయి నేను అలిసిపోయాను కాబట్టి అని కారణం వెతుకుతూ దేవుని సన్నిధిలో సమయాన్ని ఇవ్వలేను, దేవుని సన్నిధిలో గడపలేను అనుకుంటున్నావేమో, అయితే భూ సంబంధమైన పర సంబంధమైన రెండు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. అలిసిపోయిన ఏశావు ఈ రెండిటిని పోగొట్టుకుని
దిక్కులేని దేశ దిమ్మరైపోయి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చిన అతని గురించి బైబిల్లో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, యేసేపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో ఒకసారి చూసుకోండి. ప్రభునందు ప్రియమైన దేవులారా, దేవునికి నీవు ఇచ్చే సమయాన్ని బట్టి దేవుడు నీకు విలువను ఇస్తాడు. నీవు దేవునికి సమయం ఇచ్చే వ్యక్తివైతే నీ విలువ పెంచబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో నీవు గడిపేటటువంటి వ్యక్తివైతే దేవుడు అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దేవునితో సమయం ఇవ్వకుండా, సమయాన్ని గడపకుండా నువ్వు ఎంత కష్టపడి, శ్రమపడి, బాధపడి, నువ్వు అలసిపోయేంత పని చేసినా ఒక్కొక్క విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే చాలా విచారకరం. కొంతమంది జీవితాలు ఎంత విచారకరము అనంటే చెప్పమంటారా? ఆ బిజినెస్ చేసి, ఈ బిజినెస్ చేసి, వాడిని మోసం చేసి, వీడిని మోసం చేసి లక్షలు సంపాదిస్తారు. ఓకే, సంపాదించి చివరికి ఏం చేస్తాడు తెలుసా? హాస్పిటల్లో డాక్టర్కి పెడతాడు. ఏం పెడతాడు? ఓపెన్ హార్ట్ సర్జరీ. ఎంత అయింది? టేబుల్ మీద ₹1,00,000 అర్జెంటుకు పెడితేనే జాయిన్ చేసుకుంటాం అంటారు హాస్పిటల్. ఆ ₹1,00,000 పెట్టిన తర్వాత మరలా ఇంకా ఒక్కోటి రానియండి. మొన్న ఒక ఆయన 8 లక్షలు పెట్టాడు వాళ్ళ అమ్మకి. అయినా బతికిందా అంటే బ్రతకలా. ఎన్ని లక్షలు? 8 లక్షలు. అంత సంపాదించి నెమ్మది లేకుండా, అంత సంపాదించి దేవునితో సమయం గడపకుండా, అంత సంపాదించి బిజీ షెడ్యూల్లో ఉండి చివరికి మనం సాధించేది ఏంటి అంటే పోగొట్టుకోవటానికి. ఒక వ్యక్తి పోగొట్టుకోవటానికే సంపాదిస్తున్నాడంట. కానీ అది మనకు తెలియదు. యూట్యూబ్లో ఇక్కడ చూస్తూ ఉంటాం షార్ట్లో. నీవు దాచిపెట్టేటటువంటి ₹1 కూడా నువ్వు అనుభవించలేవని దొకామ. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఒక్కసారి మనం ఆలోచన చేసుకుని దేవునితో గనక సమయాన్ని గడిపి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దేవునితో గనక సమయాన్ని గడిపి దేవుని వలన దీవించబడితే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యం. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆరోగ్యం పొందుకున్నావా, ఆశీర్వాదం పొందుకున్నావా, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి ఆయన వలన మేలు పొందుకున్నావా, అది ఏదైనా సరే నీ నుంచి దూరము కానే. దేవుడిచ్చింది ఏది నీ నుంచి దూరం కాదు. దాన్ని దూరం చేయటం ఎవరి వల్ల, ఎవరి తరం కూడా కాదు. అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 కుటుంబాలు తినగా ఇంకెన్ని గంపలు మిగిలినాయి? దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం అది. ఏలీ ప్రవక్త ఒక విధవరాల దగ్గరికి వెళ్ళాను అంటాడు, మాయ్ పొలలేరుకుంది చాలిట్రా, కొంచెం నాకు రొట్టెలు కావాలి చేసుకురా అంటే అవనిద్ది, అయ్యా కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, నేను నా కొడుకు చనిపోకుండా ఉండటం కోసం పొలలేరుకోవటానికి వచ్చాను, అది కొంచెం కాల్చుకుందామని అంటే మొట్టమొదట అప్పు నాకు తీసుకురా. మేమే ఇలా అంటారు చూడు, తిండికి లేక అల్లాడుతుంటే ఈయన ఒకడు అనుకోలే, వెళ్ళింది, చేసింది, తీసుకొని వచ్చింది. ప్రవక్త గారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో 3.5 సంవత్సరాల కరువు రాబోతుంది, నీ కుండలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె తక్కువ కాదు. దేవుని స్తోత్రం. 3.5 సంవత్సరాలు దేశంలో ఉన్న వారందరూ కరువుతో అలమటిస్తే దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడిపి దేవుని యొక్క సావుకుని కోసం చేసినటువంటి ఆ పనిని బట్టి దేవుడు ఆమెకు గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? 3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడు. దేవుని స్తోత్రం. దేవునికి సాధ్యమైనది ఏది లేదు. ఆకాశంలో నుండి ఆయన ఆహారాన్ని కురిపించే దేవుడు. అంత మాత్రమే కాదు, బండను చీల్చి నీటి ఊటను పుట్టించే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అసలు అన్నీ ఇచ్చి ఆయన వదిలిపెట్టి ఏమీ లేని లోకం కోసం మనం పోరాడుతూ ఉన్నాం, వెంపర్లాడుతున్నాం. జ్ఞానం కావాలి మనకి, తెలివి కావాలి మనకి. అందుకే అంటాడు, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోవటానికి గల కారణం జ్ఞానం లేకపోవటం. ఏ జ్ఞానం? లోక జ్ఞానం తట్టలు ఉంది, లోక జ్ఞానం కాదు.
దైవిక సంబంధమైన జ్ఞానం మనకు కావాలి. దేవునితో ఎందుకు గడపాలి అనంటే, దేవునికి సమయం ఎందుకు ఇవ్వాలి అనంటే, మన జీవితంలో దుర్దినాలు అనుభవిస్తున్నాం కనుక. ఈ దుర్దినాల్లో మనకు క్షేమం కలగాలి అంటే దేవుని వలననే క్షేమము కలుగుతుంది. ఇంకొక చక్కని మాట చెప్తున్నాడు, చూద్దాం చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎందుకు సమయం ఇవ్వాలి అంటే, ప్రభువు దినము సమీపిస్తూ ఉన్నది గనుక దేవునికి మనము సమయము ఇవ్వాలి. 10వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక చదివితే అక్కడ రాయబడినటువంటి మాట, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవునికి మనం సమయం ఇవ్వాలి, ఎందుకు దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపాలి అన్న దానికి ఒక గొప్ప సమాధానం ఏంటంటే, కొందరు మానుకున్నట్లుగా మీరు సమాజముగా కూడుకొనుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము, ఏ దినము? ప్రభువు దినము. ప్రభు దినం అంటే రెండవ రాకట దినము రావటానికి సమీపంగా ఉంది కనుక, దేవుని యొక్క రాకడ సమీపంగా. మొన్న శుక్రవారం ప్రార్థనకు వచ్చారు కొంతమంది. ప్రార్థనకు వస్తే వచ్చిన వాళ్ళు నేను ఒక ప్రశ్న అడిగాను. ఏం ప్రశ్న అంటే, బాగా ఉక్కబోతుంది, నాకు ఒక్కడికే ఉక్కబోతుందా, మీకు కూడా ఉక్కబోతుందా అని అంటే, అందరూ అన్నారు, నీకే కాదు పాస్టర్ గారు, మాకు కూడా ఉక్కగానే బాగా ఉక్కగా ఉంది, బాగా చెమటలుగా ఉంది అని చెప్పానంటే, మొత్తం క్లోజ్ చేసి ఏసీ వేసుకున్నాం. అయిపోయింది ప్రార్థన. అయిపోయిన తర్వాత మేరీహెన్ లాంటి గారు అంటున్నారు, అయ్యా కలికాలం అనుకుంటా, ఇక అయిపోవచ్చింది ఈ భూమి, అందుకే ఏదో అంటారు చూడండి, విపరీత బుద్ధులని, ఏదో లోకంలో ఒక సామెత ఉంది, వినాశనానికి విపరీత బుద్ధులని. ఇప్పుడు అసలు వర్షాలు పడి, ఆ రోజు వర్షం పడింది అనుకుంటా కదా, వర్షం పడి చల్లగా ఉండాలి వాతావరణం 8:30, 9ంటికి. కానీ ఎలా ఉందో తెలుసా, ఉక్కపోత, చెమట, అసలు ఇంట్లో ఉండలేము, బయటికి వెళ్తే ఎండ. అటువంటి పరిస్థితులు ఎందుకు ఈ రోజులు ఇట్లా జరుగుతుంది అంటే, ఆంటీ అంటుంది ఏదో తెలుసా, అయిపోయిందయ్యా, ఇంకా యుగాంతం జరగబోతుంది, దేవుని రాకడ కూడా సమీపంగా ఉంది. అందుకే అన్నాడు, ప్రభువు దినము సమీపముగా ఉన్నది కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలంట, సమాజముగా కూడుట అసలు మానుకోవద్దు. అలా మానుకున్నారు అని అంటే మీరు గుంపులో కూడా ఉండరు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఒకవేళ శుక్రవారం ఉపవాస ప్రార్థనలు అందరం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి మేమందరం వెళ్ళిపోయాం అనుకో, మీరు ఏడుంటారు చెప్పాలి, ఎక్కడుంటారు? ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? అందుకే జాగ్రత్త. సమాజముగా కూడటం అంటే ఉదాహరణ చెప్తున్నాలే, అలా ఏం జరగదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో సహవాసాన్ని ఎప్పుడు విడిచి పెట్టకూడదు. ఎందుకు విడిచిపెట్టకూడదు అనంటే, ఒంటరిగా ఉంటే నష్టం, జంటగా ఉంటే మేలు. ఆమేనండి. బైబిల్ రాయబడి ఉంది, ఒంటిగా ఉండుట కంటే జంటగా ఉండుట మేలు. ఒంటరిగా ఉండి ఒంటరి పోరు, ఇందాక పాస్టర్ గారు పాట పాడింది, ఒంటరి పోరు నన్ను ఏందమ్మది విసిగించిన. ఒంటరి పోరు ఏం చేసిందంట? విసుగుదల. ఓకే, కానీ సహవాసంలో ఉంటే ఆ దీవెన వేరు, సహవాసంలో ఉంటే ఆ ఆశీర్వాదము వేరు, సహవాసంలో ఉంటే ఆ అభివృద్ధి వేరు, సహవాసంలో ఉంటే బలాన్ని పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం, అభిషేకాన్ని పొందుకుంటాం. ఒక్క పుల్ల బాగా మండిద్దా, 4, 5, 10 పుల్లలకు బలిపి పెడితే బాగా మండుతాయా? ఏమా? 4, 5 పుల్లలు పెడితే ఒకవేళ ఈ పుల్లలో ఏదైనా ఒక పచ్చి ఉన్నా మిగతా పుల్లలను బట్టి ఆ పచ్చిపోయి ఇది కూడా చక్కగా మండిద్ది. ఓకే, అది ఒక పుల్లే పెట్టి పొయ్యిలో పెట్టి మండిస్తున్నాం అనుకో, అది కూడా ఆరిపోయింది. నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నానండి, అదే నాకు బలం అండి, శక్తి అండి అంటే, ఒంటరిగా ఉన్నవాడు ఎవడు మండలేడు. సహవాసంలో ఉంటే మండుతాం, సహవాసంలో ఉంటే ప్రార్థన నేర్చుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. మేము రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత
నేను ఎక్కువసేపు నడిచిద్ది నాకు ప్రార్థన. ఎక్కువగా జైసన్ చేసి పాస్టర్ గారే రోజుకొకళ్ళు ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత మొన్న పాస్టర్ గారు అంటుంది ఏమన్నా తెలుసా, నువ్వు ప్రార్థన చేయమైంది, నువ్వు చేయి ప్రార్థన అంద నన్ను. నేను చేస్తే చాలా పోయిద్దమ్మా అంటే అప్పుడు అంటుంది ఏమో తెలుసా, నువ్వు ప్రార్థన చేయటం చూసి పిల్లలు నేర్చుకుంటారు అంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేయటం చూసి పిల్లలు అంటే ఎలా ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి. మన హైదరాబాద్లో కిరణ్ పాస్టర్ గారి చర్చిలో ప్రార్థన చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. అయిపోయింది, అంతా అయిపోయింది. కిందకు వచ్చి కారులో వస్తుంటే పాస్టర్ గారు, కిరణ్ పాస్టర్ గారు అంటున్నాడు, భలే ప్రార్థన చేసేవే అని. అంటే దేవుని వాక్యాన్ని మనం ఉచ్చరించి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఏదో ఆశీర్వదించో ఆశీర్వదించో దించో దించో కాదు. ఓకే, దానికి దిగటానికి ఏంది కారణం, దాని కోసం ఏంటి, మనం ఏంటి, ఓకే, మన పరిస్థితి ఏంటి, దానికి ఏ వాక్యం ఎత్తి దేవుని సన్నిధిలో అడగాలి. అలా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం అనేటటువంటిది దేవుడిచ్చేటటువంటి ఒక వరం. అది దేవుని స్తుతించటం అనేటటువంటిది దేవుడిచ్చేటటువంటి ఒక వరం. అది దేవుని కార్యాలను మన జీవితాల్లో మనము కలిగి ఉండటానికి దేవుడిచ్చేటటువంటి ఒక వరం. అది ఆ వరాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకే ప్రభువు దినము సమీపించుచున్నటువంటి కొలది మనం ఎక్కువ సమయాన్ని సహవాసానికి ఇవ్వాలి, ఎక్కువ సమయాన్ని దేవునికి మనము ఇవ్వాలి. మూడో విషయం చెప్తున్నాను ఏంటంటే, ఎందుకు దేవునికి మనం సమయం ఇవ్వాలి అన్నదానికి యాకోబు గారు ఒక చక్కని తన పత్రికలో రాస్తున్నాడు. 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం చూడండి దయచేసి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అమ్మా, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారులారా. 14వ వచనం చాలా అద్భుతం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనం అసలు రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కనుక ఈరోజు మనం ఏం చేయాలి అనంటే దేవునితో సమయాన్ని గడపాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఎందుకు సమయాన్ని దేవునితో గడపాలి అంటే, రేపు నాది కాదేమో, ఈరోజే దేవుడు నాకు ఇచ్చాడేమో. దేవుని యొక్క సన్నిధిలో రేపు నాది కాదు కనుక ఈరోజే నేను నా జీవితాన్ని ఈరోజే లాస్ట్ అన్నట్టుగా బ్రతకాలంట. దేవుని స్తోత్రం. అర్థమైందా? అందుకే నాకు చెప్పే ఒక మాట ఏంటంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎలా జీవించామో ఆ జీవించినటువంటి జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ, చేసినటువంటి దొంగతనాలు, చేసినటువంటి ఇంకా దేవునికి వ్యతిరేకమైన క్రియలో రోజు సాయంత్రమే ఒప్పుకొని, అయ్యా ఇంకా నేను ఎప్పుడు చేయనని ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో పనుకోవాలంట. బ్రతుకుంటే ఓకే, నో ప్రాబ్లం, ఉదయాన్నే లెగుస్తాం. అసలు పనుకొని నిద్రపోయేటప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసా? అంటే మనం చచ్చిపోయామని అర్థం. ఏమైపోయాం? చచ్చిపోయినట్టే. నిద్రపోతున్నామని చచ్చిపోయినట్టే. అందుకే ఒక భక్తుడు రాశాడు, దినదినము చనిపోవుచున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుతున్నా. ఓకే, దినదినము చచ్చిపోతున్నాం, ఉదయాన్నే పునరుత్థానం చెందుతున్నాం. అర్థమవుతుందా? ఆ నిద్రలోనే దేవుడు మనల్ని తీసుకుపోకుండా దేవుడు అత్యధికమైన కృపను మన ఎడల కనపరుస్తున్నాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి మనం, అందును బట్టి దేవుణ్ణి ఘనపరచాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా నేను అనుకునేవాడిని, ఎవరైనా చనిపోతారు కదా పాపం, చనిపోయిన తర్వాత ఉదాహరణ మా పెదనాన్న చనిపోయాడు, మేమంటే ఆయనకి చాలా ప్రేమ. అంటే మా అమ్మ వాళ్ళ అక్క భర్త చాలా, రత్నారావు గారని విజయవాడ రైల్వే హాస్పిటల్లో రైల్వేలో జాబ్ ఆయనకి. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు నాకు చాలా సహాయం చేశాడు. విజయవాడ వచ్చినప్పుడు వైజాగ్లో బైబిల్ కాలేజీ చదువుకుంటున్నప్పుడు ఆ ఇంటికి వస్తే నాకు ఏం కావాలో నాకు బట్టలు కొనిపించాడు ఆయన. తర్వాత వాళ్ళకు ఒక ఖాతా కొట్టు ఉండిద్ది ఆ రోజుల్లో, ఖాతా కొట్టు. కొట్టు దగ్గరికి వెళ్ళి ఏం కావాలో అవి తీసుకున్నానా, నేను డబ్బులు ఇస్తానంటే ఏం కావాలో అవి తీసుకుంటే రాస్తారు పుస్తకంలో,
జీతం వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చుకుంటారు. మళ్ళీ బైబిల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు సోప్స్ కానీ కావలసిన వాటన్నిటిని కూడా కొనిపెట్టి మళ్ళా చక్కగా డబ్బులు ఇచ్చి నన్ను ఆయన అంత ప్రేమగా చూసుకునేవాడు. ఈ ఎంగ్లాపాలని సావుకు వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఒక యాంప్లిఫైరు బాకాలు కొనిపించింది ఆయనే. దేవునికి స్తోత్రం. అవి ఇప్పుడు కూడా ఉండయ్యాయి. ఓకే, చిన్న యాంప్లిఫైర్ ఉండిద్ది. తర్వాత బాకాలు పైన కట్టిన బాకాలు 2 యూనిట్లు, ఒక మౌత్ ఆయన కొనిపించాడు. అప్పుడు మనం ఆ శ్మశానం ఇంట్లో ప్రార్థన పెడుతున్నప్పుడు ఆ సమయంలో అయితే ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఏ సంవత్సరంలో అంటే సుమారు మా జెస్సీ పుట్టింది అప్పుడు 2009 2010లోనో చనిపోయాడు ఆయన. చనిపోయినప్పుడు తీసుకెళ్ళి మా ఊర్లోనే విజయవాడ నుంచి తీసుకెళ్ళి అప్పుడు అక్కడే ఉన్నాం మేము. ఆ రోజు ఏదో సెలవులు కాదు, ఎందుకు వెళ్ళాం. వెళ్తే ఆ రోజు ఆయన హార్ట్ అటాక్తో ప్లాట్ఫామ్ మీద చనిపోయాడు. తీసుకొచ్చాము, కోడరు తీసుకెళ్ళి సమాధి చేసిన తర్వాత రాత్రి నాకు చాలా బాధ అనిపించింది. ఏందో తెలుసా, శ్మశానంలో ఒక్కడు ఎట్లా ఉంటాడు? శ్మశానంలో భయపడతాడేమో కదా. అసలు భూమిలో పెట్టాము, అసలు అది కరెక్టేనా అంటే ఆయన మీద ప్రేమతో. ఓకే, అసలు తెలిసిద్దా ఆయనకి? తెలియదా? అసలు ఎట్లా ఉంటాడు? ఏసీ బాక్స్లో పెడితే ఎలా ఉంటాడు? అప్పటి వరకు ఏదైనా ఐస్ గడ్డ చేతిలో పట్టుకుంటేనే వామ్మో వాయ్యో అని చెప్పి ఇదిలిచ్చి పడేస్తాం కొద్దిసేపు పట్టుకుంటే. అటువంటిది ఐస్ తీసుకొచ్చి, ఆ రోజుల్లో ఏసీ బాక్సులు లేవనుకుంటున్నా నాకు తెలిసి, ఎవరు చనిపోయినా కానీ ఒక పెద్ద ఐస్ ఉండిద్ది, క్యూబ్ తీసుకొచ్చి పొట్టు ఓక తీసుకొచ్చి దానిలో ఇచ్చి దాని మీద పెట్టేవాళ్ళు. దానిలో అంటే శవము పాడైపోకుండా. అలా చేస్తే వాళ్ళకి చలి పుట్టదా అని ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉండేవి. కానీ జరిగినటువంటి ఒక అద్భుతమైన సంగతి ఏం చెప్పమంటారా? వాటన్నిటికీ దేవుడు చెప్పినటువంటి జవాబు ఏంటంటే, ఒకరోజు నాకు యాక్సిడెంట్ కావటం. ఒకరోజు యాక్సిడెంట్ అయిపోతే కోమలోకి వెళ్ళిపోయి మొత్తం ఏం జరుగుతుందో కూడా తెలియలా. నడి రోడ్డు మీద పడ్డాను. తీసుకుపోయి జనాలు వచ్చి పక్కన పనుకోబెట్టారు నన్ను. బైక్ మీద వస్తూ ఉంటే బైక్ ముందు టైరు పంచర్ అయిపోయి పక్కన వస్తున్న నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసింది. ఆ రోజు ఏదైనా ఇంకా వ్యాన్లు అవి వస్తూ ఉంటే ఇబ్బంది అయ్యేది. కానీ అప్పుడు ఏమి రాలేదు. ఉదయాన్నేది ఎక్కడికి వెళ్ళి ఉదయాన్నే వస్తున్న 5 గంటలకు బయలుదేరి వస్తున్న సమయంలో బైక్ టైర్ ముందు పంచర్ అయిపోయి నడి రోడ్డు మీద పడ్డాను. స్పృహ లేదు. ఆ తర్వాత మా బాబాయ్కి ఫోన్ చేస్తే వీళ్ళు కొంతమంది వచ్చి ఆటోలో తీసుకొచ్చారు. అంటే ఆ టైంలో నాకు ఏం తెలియలా, ఏం దెబ్బ తగిలింది తెలియలా, ఏం రక్తం కారుతుంది అసలు ఏం తెలియలా. అంటే చనిపోయిన వారికి ఏమీ తెలియదు. శ్మశానంలో పెట్టామా, కట్టెల మీద పెట్టి తగలబెడుతున్నామా అన్నది సంగతి కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం బాధపడాల్సినంత అవసరము లేదు. అందుకే ప్రభువునందు ప్రియమైన దేవులారా, రేపేమి జరుగునో నీకు తెలియదు కనుక ఏం చేయాలంట? ఈ రాత్రే నీవు శుభ్రం చేసుకొని దేవునితో సమయాన్ని గడపాలి. ఇంకా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 3వ విషయం ఏంటంటే, ఒకటి ఏం చెప్పాను, దేవునికి మనం ఏమిస్తే ఆయన సంతోషపడతాడు? 1 హృదయం ఇవ్వాలి, 2వది దేవునికి సమయాన్ని ఇవ్వాలి, 3వది మన రాబడి అంతటిలో భాగం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, 2 చేతులకి చెప్పండి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో రాయబడినటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, లూకా సువార్త చదువుదాం చూడండి దయచేసి. 6వ అధ్యాయము 38వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట, క్షమించుడి చదువమ్మా గట్టిగా. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడి. దీనికి ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూలు? నీవు క్షమించబడాలి అంటే నీవు క్షమించాలి. క్షమించుడి, నేను క్షమిస్తానులా, అప్పుడు క్షమించబడతారు. పరలోకంలో దేవుడు ఆ పరలోక ప్రార్థన అంటే శిష్యులకు నేర్పిన ప్రార్థనలో కూడా ఏముండిద్ది? మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం నీవు మా రుణములను. మనం దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, నేను అందరినీ క్షమిస్తున్నా కాబట్టి నువ్వు నన్ను క్షమించు. కానీ క్షమిస్తున్నామా చెప్పాలి. క్షమిస్తున్నామా నిజంగా? క్షమించటల్లా. క్షమించాలి. క్షమించేటువంటి అర్థం ఏంటో తెలుసా? ఏ కంప్లైంట్ లేకుండా బ్రతకటం.
ఎవ్వరి మీద నాకు ఏ కంప్లైంట్ లేదు. మీ అత్త గురించి కంప్లైంట్ చెప్పు అన్నంటే చాట భారతం చెబుతాం. అత్తలు కాబట్టి కత్తి పెత్తనం చేస్తారు, వాళ్ళని ఏం చేయాలి? మనం క్షమించాలి. కోడళ్ళు కాబట్టి కొన్ని తెలియక చేస్తారు, వాళ్ళని ఏం చేయాలి? మనం ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు, క్షమించాలి. క్షమించినప్పుడే నిజమైన క్రీస్తు ప్రేమ మనలో బయలుపరచబడుతుంది. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఈ మాట చాలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవ్వటం అనే దగ్గరికి వచ్చేసేటప్పటికి మన ఆలోచనలు ఎలా ఉంటాయనంటే, ఓకే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చదవండి ఒకసారి, ఒక మాట చదవండి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మలాకి గ్రంథం 3:10, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తా. అంటే దేవునికి మనం ఇవ్వవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి భాగం ఏంటంటే మన యొక్క దశమ భాగం. దేవుని స్తోత్రం. అర్థమైందా? దశమ భాగం ఇవ్వండి, అప్పుడు మీకు ఏం కావాలో దేవుడు మీకు అది ఇస్తాడు అని రాయబడింది. అయితే మన ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పమంటారా? చాలామంది ఆలోచన చేసే విధానం ఎలా ఉండిద్ది అంటే, ఇవ్వండి అన్నప్పుడు నేను ఒక మనిషికి ఇస్తున్నాను అన్నట్టుగా మనం ఇస్తాం. ఓకే, ఏంటి తెలుసా, మొన్న ఒక ఆయన వేరే ఊరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను పాస్టర్ గారినని వాళ్ళకి తెలియదు. ఒక సమాధి కార్యక్రమంలో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటో తెలుసా, ఈ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా చర్చికి రా అంటాడు. పాస్టర్ గారు నన్ను ఎందుకో తెలుసా ఎదుటాడు అంటున్నాడు. ఎందుకో తెలుసా, నువ్వు ఇచ్చే 10 రూపాయల కానుక కోసం అయ్యా నిన్ను రమ్మనేది పాస్టర్ గారు అని అంటున్నాడు. ఎంతంట? 10 రూపాయల కానుక కోసం అంట పాస్టర్ గారు చర్చికి రమ్మన్నాడంట. ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారా, ఒక అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నేను మనిషికి ఇస్తున్నాను అన్నట్టుగా ఇస్తే నీవు దశమ భాగం అంతా ఇచ్చినా నీకు ఏ ఉపయోగము లేదు. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, క్రమం తప్పకుండా మన సంఘంలో చాలా మంది దశమ భాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకి అవసరమే, అయినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇది కాదు, ఇది దేవునికి నేను ఇవ్వవలసిన భాగం. ఇంకొక అద్భుతమైన సంగతి ఏం చెప్పమంటారా, ఒక 3 నెలలు 4 నెలలు ఇవ్వకపోయినా ఆ 3 నెలలు 4 నెలలు కలిపి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వారిని బట్టి నేను నిజంగా దేవుని సన్నిధిలో స్తుతిస్తాను. ఆ నెలలో ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ ఏదో ఒక బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, వాడుకున్నారు. కానీ ఆ నెలలో, పోయిన నెలలో, అంతకుముందు నెలలో మనం ఇవ్వలేదు కాబట్టి దేవునికి ఖచ్చితంగా నమ్మకంగా ఇవ్వాలి అన్నటువంటి విషయంలో ఎవరికి ఇస్తున్నావు? ఒక మనిషికి ఇస్తున్నావా? నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఎవరికి ఇస్తున్నావు తెలుసా? మనం ఇచ్చేటటువంటిది దేవునికి ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవునికి ఇస్తున్నావు అన్నంటే దేవునికి ఏమైనా తక్కువ అని ఇస్తున్నామా? దేవునికి ఏమైనా లేదని ఇస్తున్నామా? ఆయన ఏమైనా పేదోడా? ఒక అద్భుతమైన మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చదువుదాం చూడండి. దినవృత్తాంతాలు 1వ గ్రంథము రాయబడినటువంటి మాట 29వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు వరకు చదువుదాం చూడండి దయచేసి. దినవృత్తాంతాలు 1వ గ్రంథము 29వ అధ్యాయము చదవండి అందరూ కూడా బైబిల్లో తెరచి. దినవృత్తాంతాలు 1వ గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశమే, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన. ఎవరికి ఐశ్వర్యం ఇచ్చినా, ఎవరిని గొప్ప చేసినా అది ఎవరి వలన కలుగుతుందంట?
దేవుని వలన కలుగుతుంది. తర్వాత నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. అంటే దేవుడు మనకిస్తున్నటువంటి బలము కావచ్చు, పరాక్రమము కావచ్చు, అవి దేవుని దానము వలన మనకు దొరుకుతున్నాయి. హెచ్చించువాడవు నీవు, అందరికి బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. ఈ మాట కింద అండర్లైన్ చేసుకోండి. సమస్తమును నీ వలననే కలిగినవి కదా. ఈ మాట చాలా నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటో తెలుసా మాట? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఆ మాటలు అర్థమైందా? బలము నీదే, ప్రభావము నీదే, అవి నీ దానములు మాకు ఇస్తున్నావు. ఐశ్వర్యము నీవే మాకు ఇస్తున్నావు. ఐశ్వర్యం ఎవరిదంట? దేవుని ఒక చేతిలో ఏముందంట సునీత? దేవుని ఒక చేతిలో ఏముందంట? రెండో చేతిలో ఏమున్నాయంట? దీర్ఘాయు ఒక చేతిలో, ధనఘనతలు ఒక చేతిలో. అంటే ఐశ్వర్యం ఎవరిది? దేవునిది. ఆ ఐశ్వర్యము దేవునిది అయినప్పుడు దేవుడు నీకు నాకు ఇస్తేనే ఆ ఐశ్వర్యము దొరుకుతుంది. అందుకే అక్కడ దావీదు అందును బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము అని చెప్పి కారణం చెప్పి చివరికి అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ స్వసంపాద్యములో కొంత మేము, అయ్యా మేము కలిగి ఉన్నదంతా నీవిచ్చిందే. దేవుడు మనకిస్తున్నాడంటే ఆయన పేదవాడా? ఆయన దరిద్రుడా? ఆయన ఎస్, బైబిల్లో రాయబడింది అన్నమాట, శ్రీమంతుడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఒక ఊరిని 2 ఊర్లని దత్తత తీసుకునేవాడు కాదు ఆయన. దేవుని స్తోత్రం. దేశాలనే దత్తత తీసుకున్నాడు. దేశాలనే పోషిస్తున్నవాడు ఆయన, ప్రపంచ పోషకుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే సర్వజీవుల కన్నులు నీ గుప్పిల వైపు చూస్తున్నామని రాయబడింది. నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఈ రోజున నీవు సంపాదిస్తూ ఉన్న ప్రతి సంపాదన నీకు ఇస్తుంది ఎవరో తెలుసా? దేవుడే. దావీదు అంటున్నాడు, నీవిస్తూ ఉన్న చదవండి, ఆ మాట భలే ఉంది. స్వసంపాద్యములో అంటే నీవు ఉన్నటువంటి మా స్వంత సంపాదన అని మేము ఏదైతే అనుకుంటున్నామో, నీవిచ్చిన సంపాదన దానిలో నుండి మేము కొంత నీకు ఇస్తున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కొంత కూడా ఎందుకు ఇమ్మంటున్నాడు తెలుసా? ఆ కొంతని బట్టి మిగతాది పరిశుద్ధపరచబడుతుందని. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? 10వ వంతు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి అని ఎందుకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అని అంటే, ఆ 10వ వంతును బట్టి 90% ఆశీర్వదించడానికి, నీ మనస్సేంటో తెలుసుకోవటానికి. అర్థమవుతుందా? భూపంటలో సమస్తము దేవునివే, ఏది బండినా దేవునిదే, భూమిలో నుంచి వచ్చేటటువంటి. ఎందుకంటే భూమి దేవునిది. ఆ శపించబడినటువంటి భూమిలో నుంచి వస్తూ ఉన్నటువంటిది ఏదైనా శాపపూరితమైనదే కనుక నీవు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చేటటువంటి ఆహారమును బట్టి, నిజంగా గుప్పిళ్ళు బియ్యం తీస్తున్నారు మన చర్చిలో చాలామంది, దానిని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అలా చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి కూడా మన భోజనంలో పాలిభాగస్తునిగా చేస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? మేరిమ్మంట రోజు ప్రార్థన చేస్తుంది క్రిస్మస్ పండుగప్పుడు. అయ్యా ఈరోజు మా ఇంటికి భోజనానికి రా అంటే, రాత్రి దేవుడు కనపడి, మేరిమ్మ నీ ఇంటికి నేను భోజనానికి వస్తా, సమస్తాన్ని సిద్ధపాటు చేయండి అంటే, ఉదయాన్నే లేచి పెందలాడి లేచి ప్రార్థన కూడా మానేసి 5 గంటల ప్రార్థన, తెల్లవారుజామున ప్రార్థన పెడతారుగా, మొదలుపెట్టింది. ఇంకా ఇడ్లీలు, పూరీలు, వడలు, గారెలు అన్నీ సిద్ధం చేసి అయిపోయింది.
పిల్లలు వచ్చి, అమ్మ ఆకలి అవుతుంది 7-8ంటికి పెట్టు అన్నారు. ఈరోజు ఏసై వస్తాడు మన ఇంటికి, కాబట్టి ముందు ఏసైకి పెట్టిన తర్వాత మనం తినాలి అని చెప్పానంటే, ఒక వ్యక్తి వచ్చి, అమ్మా భిక్షం పెట్టండి అమ్మ ఏమైనా ఉంటే ఆకలి అవుతుంది అన్నంటే, ఓపో ఇప్పుడు కాదు మధ్యాహ్నం రా, ఈరోజు యేసుక్రీస్తు మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పి పంపించేసిందంట. మరలా ఇంకో వ్యక్తి వచ్చాడు 9ంటికి, అమ్మా కొంచెం ఆకలి అవుతుంది అన్నం పెట్టమ్మా, ఈలో పిల్లలు ఏడుతున్నారు, భర్త గొడవ చేస్తున్నాడు, పెట్టమ్మాయి టిఫిన్ పెట్టమ్మాయి ఆకలి అవుతుంది. ఎవరు తినడానికి లేదు, యేసుక్రీస్తుకి పెట్టిన తర్వాత అందరికీ. యేసుక్రీస్తు ఇంకా రాలేదు, 11 అయిపోయింది, వంట మొదలు పెడదామని చెప్పి చికెన్ తెప్పించి దమ్ బిర్యానీ వేసింది, మటన్ దమ్ము, లెగ్ తీసుకొచ్చింది, లెగ్ పీసులు తీసుకొచ్చింది, శుభ్రంగా వండింది. 3 గంటలకల్లా 2 గంటలకల్లా ఆహారం మొత్తం అయిపోయింది. ఇంకా యేసుక్రీస్తు వస్తాడని ఎదురు చూస్తుంది. ఈలోపు పిల్లల గొడవ, అన్నం పెట్టు ఆకలి అవుతుందంటే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే. ఈలోపు ఇంకో భిక్షగాడు వచ్చాడు. చీచి పొద్దున్నే భిక్షగాళ్ళు ఎక్కువైపోయారు, అస్సలు వీళ్ళకి సమయం లేదు, సందర్భం లేదు, క్రిస్మస్ పండగ అయితే చాలు అసలు మా ఇళ్ళ చుట్టే తిరుగుతారని కోప్పడుతా, ఇప్పుడు కాదు సాయంత్రం రా అంటే వాడంటున్నాడు, ఉదయం వస్తే మధ్యాహ్నం రమ్మన్నావుగా అంటున్నాడు. ఇక అయిపోయింది. ఇక ఎదురు చూస్తా ఇక దేవుని సన్నిధికి వెళ్ళి నిట్టూర్పులు ఇవ్వడం ప్రారంభించింది. అయ్యా నీకోసం నేను చికెన్ దమ్ లెగ్ పీసులు అన్నీ తీసుకొచ్చాను, కానీ నువ్వు రాలేదు. గారెలు చేశాను, బూరీలు చేశాను, అన్నీ చేసాం, ప్రమాణం చేసాం, పూరీలు చేసాం, చపాతీలు చేసాం, అన్నీ చేసాం, కానీ నువ్వు రాలేదు అన్నంటే, మేరమ్మా ఉదయం 8 గంటలకి టిఫిన్ పెట్టి ఆకలి అవుతుందని భిక్షగాడి రూపంలో వచ్చింది నేనే. మరలా 9:30కి ఏదైనా ఉంటే పెట్టమని వచ్చింది నేనే. ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చింది నేనే. కానీ ఎవరో వస్తారని చెప్పి నువ్వు పెట్టలేక పోయావు, నేను వచ్చినా కానీ నువ్వు నాకు పెట్టలే. అప్పుడు అంటుందంట, అయ్యా నా అజ్ఞానాన్ని మన్నించయ్యా. అందుకే బీదలను కనికరించువాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా దరిద్రులుగా ఉన్నప్పుడు, ఆహారం లేనప్పుడు, అవసరాల్లో ఉన్నప్పుడు మనము వారికి ఖచ్చితంగా చేయగలిగినది చేసినప్పుడు అది పరలోకములో మన పేరిట పుస్తకంలో రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే అక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నీవు మాకిస్తూ ఉన్న స్వసంపాద్యతలో కొంత మేము నీకు ఇస్తూ ఉన్నాము. చాలామంది దశమ భాగం ఇచ్చేసేటప్పటికి చేసేటటువంటి పని ఏంటంటే, ఆ మొత్తం ఏమి ఇద్దాంలే అని సగం ఇచ్చి సగం దాచుకోవటం. కొంతమంది అసలు వామ్మో ఇది ఇచ్చేస్తే ఎట్లాగో మా వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, విత్తనానికి ఒక గుణం ఉంటుంది. ఏంటి ఆ గుణం చెప్పండి? విత్తనానికి ఒక గుణం ఉంటుంది. ఏం గుణం? అది ఏ నేలలో వేసినా మనం ఏం చేయకుండానే ఫలించింది. తెలుసా సంగతి? దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఏం చేయ అవసరంలా, అది ఫలించింది. విత్తనానికి ఉండే గుణం అది. ఉదాహరణకి రోడ్డు అమ్మటే పిచ్చి చెట్లు ఉంటాయి, వాటిని ఎవరు విత్తుతున్నారు ఎవరన్నా? గడ్డి మొక్కలు ఉంటా ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, వాటిని ఎవరు విత్తుతున్నారా? అవంతటవే గాలికి వెళ్ళిపోయి విత్తనం ఒక భూమిలో పడిన వెంటనే ఏదో ఒక టైంలో వర్షం పడిద్ది, అక్కడది మొలకెత్తుతుంది. గుర్తుపెట్టుకోండి, నీవు ఎవరికి దేవుని సన్నిధిలో నీ దశమ భాగం తీసుకొచ్చి విత్తినా, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టిన, దశమ భాగం అనేటటువంటిది ఒక విత్తనం, కానుక అనేటటువంటిది ఒక విత్తనం. నువ్వు ఇచ్చేటటువంటిది అది ఏదైనా కావచ్చు, ఒక విత్తనం. ఆ విత్తనాన్ని దేనికోసం విత్తుతున్నావు తెలుసా? నీ ఆశీర్వాదం కోసం నువ్వు విత్తుతున్నావు. ఆ విత్తనము ఏ రోజైనా సరే ఫలించి నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఆ సంగతి తెలిసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నా విత్తనము నేను ఎక్కడ విత్తిన అంటే రైట్ టైంలో రైట్ ప్లేస్లో విత్తాలి. ఎక్కడ పడితే అక్కడ అంటే దశంభాగం ఎవరికి ఇవ్వాలి? మనకు వాక్యం ఎవరు చెప్తున్నారో, మనకి శరీర రక్తం ఎవరు ఇస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి మన దశంభాగం. అర్థమైంది చెప్పింది? అమ్మో పలానా పాస్టర్ గారు తైలాభిషేక పండగని పెట్టాడు, నిన్న ఎవరు పెట్టారంటాడా?
నేను అక్కడికి వెళ్ళినా దశంభాగం ఇస్తాను అన్నంటే, ఒక హోటల్లో ఇడ్లీ దోశ పూరి తిని ఇంకో హోటల్లో బిల్లు కడతానంటే హోటల్లో ఊరుకుంటాడా? ఏమంటాడు? పప్పు రుబ్బు అంటాడు. ఓకే. కాబట్టి కొంతమందికి అజ్ఞానం. ఇక్కడ పాస్టర్ గారు ఏమి లేక పాపం అల్లాడుతూ ఉంటే, పాస్టర్ గారు ఏం కాదు దేవుడే నీకు ఇస్తాడులే అని మనం ఏం చేస్తాం? అమెరికా ఇంకొకళ్ళకి పంపించటం. మీ వాక్యం నచ్చినట్లయితే స్పాన్సర్ చేయండి అని పెడతారు కొంతమంది. దగ్గరికి వెళ్ళల్లా మరి కనబడకపోయినా నెంబర్ వేసుకొని సగం అయిన తర్వాత మళ్ళీ వచ్చిద్ది, సగం అయిపోయిద్దిగా పోయిద్ది, మళ్ళా సగం కోసం వెతుక్కొని ఆ నెంబర్ రాసుకొని వాళ్ళకి పంపించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దుర్మార్గులు. జాగ్రత్త. దానివలన ఏ ఆశీర్వాదము రాదు. మన దశంభాగం ఎవరికి ఇస్తున్నాం? దేవుని యొక్క సన్నిధిలో. ఎవరికో తెలుసా? ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చినప్పుడు నీ ఆశీర్వాదము అత్యధికం అవుతుంది. నీ దశంభాగం ఎవరికి ఇస్తున్నావు తెలుసా? చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, హెబ్రీ పత్రిక 7:8లో రాయబడిన మాట ఏంటంటే, లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు దశమ భాగములు పొందుచున్నారని చెప్పవచ్చు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడన్న సాక్ష్యము పొందిన వాడు మీ దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, కానుకలు పుచ్చుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం. 2 చేతులైతే చెప్పండి. అర్థమవుతుందా? ఎవరు పుచ్చుకుంటున్నారు మన దశమ భాగాలు? మన దశమ భాగాలన్నీ, ప్రతిష్ఠితార్పణలన్నీ, ప్రత్యేకమైన కానుకలన్నీ, అవన్నీ ఎవరు పొందుకుంటున్నారు అని అంటే, జీవించుచున్నాడన్న పేరు కలిగిన వాడు. ఎవరైనా జీవించుచున్నాడన్న పేరు కలిగిన వాడు ఒక్క ఆయనే ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం. ఆయన పొందుకుంటున్నాడు. ఆయన నిరంతర యాజకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అప్పుడు దానిని బట్టి ఏం కలుగుతుంది అనంటే, మనం ఇచ్చే ప్రతి దశమ భాగం దేవుని యొక్క సన్నిధిలో మనం వితుతూ ఉన్నాము గనుక, ఆయన పొందుకుంటున్నాడు గనుక, ఆయనను బట్టి మనకు ఏం కలుగుతుందంటే సర్వ సమృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున లేమి, దరిద్రత, అప్పు సమస్యలు, ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేసినా చిల్లి సంచులు వేసినట్టుగానే మరలా శనివారం వచ్చేటప్పటికి, లేకపోతే ఆదివారం వచ్చేటప్పటికి వెతుక్కోవటం, ఎవరిస్తారా అని చెప్పి మనుషుల వైపు చూడటం. ప్రభునందు ప్రియమైన దేవులారా, వీటన్నిటికి గల కారణం ఏంటంటే, నీ దశమ భాగం దేవుని సన్నిధికి తీసుకొని రాకపోవటం వలననే మన దరిద్రతకు కారణం. అందుకే ఒక చక్కని మాట రాయబడింది. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి 9 వరకు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ రాయబడినటువంటి మాట 9వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాల్లో చివరిలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మీలో మీరు సర్వ సమృద్ధి కలిగిన వారై ఉంటారంట. ఏమై ఉంటారంట? సర్వ సమృద్ధి. ఇంకో మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ 2 వచనాల్లో, ఈ 2 అధ్యాయాల్లో, ఈ 2 పుస్తకాల్లో ఒకటే మాట. ఏంటో తెలుసా? చదవమా. వర్షమును హిమమును ఆకాశము నుండి ఎలాగు మరలి వచ్చుచుండునో, భుజించువానికి ఆహారమును విత్తువానికి విత్తనమును ఇచ్చును అనుందా? విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును దేవుడు దయచేస్తున్నాడంట. విత్తనం ఇస్తుంది ఎవరు? దేవుడే. భుజించేటటువంటి ఆహారం ఇస్తుంది ఎవరు? దేవుడు. అంటే ఆహారాన్ని ఏం చేయాలి అంటే, మొత్తం తినేస్తే అయిపోయింది ఆహారం. అర్థమవుతుందా? కానీ ఆ ఆహారాన్ని మొత్తం తినకుండా దానిని కొంత విత్తాలంట. విత్తినప్పుడు అది భవిష్యత్తు కొరకు ఆహారాన్ని తీసుకొని వస్తుంది. అందుకే అన్నాడు అక్కడ, విత్తువానికి విత్తనం. నీ విత్తనం విత్తవలసిన సమయంలో, విత్తవలసిన చోట విత్తితే పంట కోసుకుంటాం. అర్థమవుతుందా? కానీ ఏమి విత్తకుండా పంట కోయాలని చూస్తే మనంత దుర్మార్గులు ఎవరు లేరు.
దేవుని సన్నిధికి వచ్చి నన్ను ఆశీర్వదించు 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 అని చెప్పి మనం అడుగుతున్నాము అనంటే, దేవుడు మనల్ని నిజంగా ఆశీర్వదించాలి అనంటే ఫస్ట్ మన అకౌంట్ చూస్తాడంట. అసలు ఈ అకౌంట్లో ఎంత ఉంది? అకౌంట్లో డబ్బులు ఉంటేనే డబ్బులు వచ్చేది, అవునా? నువ్వు ఇచ్చేదాన్ని బట్టి దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. గుర్తుపెట్టుకు ఈ మాట. నువ్వు దేవుని సన్నిధిలో ఏది నాకు లేదండి అని చెప్పి చాలాసార్లు దేవునికి ఇవ్వకుండానే మనం తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? నా దగ్గర కూడా లేదండి. ఆయన తన ముఖం తిప్పుకున్నాడంటే మనం ఏమి చేయలేం. అందుకే ప్రభునందు ప్రియమైన దేవులారా, నీ రాబడి అంతటిలో దేవుని భాగాన్ని దేవునికి ఖచ్చితంగా తీయాలి. ప్రతిరోజు తీయాలి దేవుని భాగం. అప్పుడు సర్వసమృద్ధి కలిగిన వారమై, అప్పుడు ఆకాశపు వాక్యంలో నీ కొరకు విప్పబడి పట్టజాలని విస్తారమైన దీవెనలు దశభాగం ఇచ్చేటటువంటి వాళ్ళని దేవుడు అంటున్నాడు ధన్యులు అంటారంట. సంతోషకరమైన దేశంలో వారు ప్రవేశపెట్టబడతారంట. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు సర్వ సమృద్ధి కలిగిన వారై వారు జీవిస్తారంట. అటువంటి కృప దేవుడు మనందరి జీవితంలో కలగచేయునుగాక. ఆమేన్. ఒకటేం చెప్పుకున్నాం? దేవునికి ఏది ఇస్తే సంతోషం? నీ హృదయాన్ని ఇస్తే సంతోషం. దేవునికి ఏది ఇస్తే సంతోషం? నీ సమయాన్ని ఇస్తే సంతోషం. దేవునికి ఏది ఇస్తే సంతోషం? నీ రాబడి అంతటిలో భాగము ఇవ్వటం, అది దేవునికి సంతోషం. కాబట్టి అపవాది అయినటువంటి దుష్టుడు దాన్ని ఇవ్వకుండా ఏం చేస్తాడంటే మనకు కనుమబ్బు కలగజేసి మన జీవితంలో వాడు అనాలోచనను పుట్టిస్తాడు. అందుకే కదా అన్య సప్యర విషయంలో దేవుని భాగము దేవునికి ఇవ్వకుండా సాతాను మీ హృదయములను ఎందుకు ప్రేరేపించను అని అంటాడు. దశమ భాగం ఇవ్వటం లేదు అనంటే మన జీవితంలో చాలా నష్టాన్ని చూస్తాం. ఆశీర్వదించబడటం అనేటటువంటిది సాతానికి ఇష్టము లేని కార్యం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవులారా, దాని మీద శ్రద్ధ నిలుపుదాం. దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఘనపరచబడతాడు. అందరం దయచేసి స్థలంలో ఉంచి కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నీ వాక్యాన్ని అనుసరించి సరిచేయబడి దిద్దుకునే జీవితం మాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం. అందరం నోరులు తెరిచి ప్రార్థన చేద్దాం. విన్న వాక్యము నూరంతలుగా మాలో ఫలాభివృద్ధిలోనికి తీసుకొని రండి. ఈ వాక్యము సత్యమయ్యా, నీ వాక్యమే మాకు ఆధారమయ్యా, నీ వాక్యమే మాకు జీవం. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడన్న మాటను బట్టి స్తోత్రం. కనుక ప్రభా, మేము మా జీవితంలో నిజముగా నీకు సమయాన్ని ఇచ్చేవారముగా, నిజముగా మా హృదయాన్ని ఇచ్చేవారముగా, నిజముగా మా రాబడి అంతటిలో భాగమిచ్చేవారముగా మమ్మల్ని ఆయత్తపరచండి, ఆశీర్వదించండి. అది ఈ రోజు నుంచే ప్రారంభం కావాలని దేవుని యొక్క సన్నిధిలో అందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విన్న ఈ వాక్యము నూరంతలుగా ప్రతి బిడ్డ హృదయంలోనికి ఫలాభివృద్ధిలోనికి వచ్చునుగాక. ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలని చూస్తున్న దుష్టుణ్ణి, మమ్మల్ని మోసపరుస్తున్న దుష్టుణ్ణి యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. ఈరోజే బిడ్డలు ఒక తీర్మానముతో ప్రభువా నీ సన్నిధిలో నుంచి వెళ్ళినట్లుగా మీ కృప దయచేసి మీ నామమునికి మహిమ పొందుకునమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. దేవునికి కానుకలను దశంభాగాలను సమర్పిద్దాం. మనమందరం కూడా లేచి నిలవబడి కానుకలను దశంభాగాలను సమర్పిద్దాం. గ్రేస్ కానుక పాట పాడుతూ ఉండగా చెప్పిద్దామమ్మా, అది అవునే. ఓకే, అందరు లేచి నిలబడదాం. దేవునికి చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా, మరి మీరు సాక్ష్యం చెప్పారంటే కట్టే కొట్టే తెచ్చా అని చెప్పరు. మొదలైన కాడి నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఘట్టం వివరించి చెప్పాలిగా సాక్ష్యం అంటే. ఓకే, అందరు లేచి నిలబడదాం. గ్రేస్ సుకీర్తి కానుకలు పాడుతూ ఉండగా మనం దేవునికి కానుకను సమర్పిద్దాం. మీ కానుకలను దశంభాగాలు తీసి చేతిలో పట్టుకోండి. ఒక చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు. ఈ సమయంలో మేము మీ సన్నిధిలో విత్తుతున్నటువంటి విత్తనమును మీకు జ్ఞాపకం చేసుకోండి. నూరంతల ఫలం యేసునామములో మా అందరి జీవితంలోనికి వచ్చునుగాక. విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారం ఇస్తానన్నా.
మాకు నీవిచ్చిన దానిలో నుండి మేము విత్తుతూ ఉండగా అది మా భవిష్యత్తు కొరకు యేసునామములో ఫలించును గాక. గొప్ప కార్యాలు మీరే జరిగించి మీ నామ ఘనత కొరకు లేవనెత్తమని, ఇవన్నీ కూడా మీ నామ ఘనత కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు వినియోగించున్నట్లుగా సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు.